పిల్లల్ని కొంచెం చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వత్పరిధానః సర్వాలోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రపంచనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనోంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. సభాయే నమః. శ్రీ త్రినాథ రత్న శిల్పి వడయార్ గారు ఆ యొక్క పటానికి పుష్పమాలికలు వేయవలసిందిగా కమిటీ సభ్యుల్ని కోరుతున్నారు. చిన్నపిల్లల్ని దగ్గర పెట్టుకోండి అమ్మా, అల్లరి చేయనివ్వకుండా చూసుకోండి. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః.
నిన్నటి రోజు తాటకా సంహారం చేశారు రామచంద్ర ప్రభు. గోబ్రాహ్మణ హితార్థాయ లోకస్యాస్యా హితేరత. గోవుల్ని బ్రాహ్మణుల్ని లోకాన్ని రక్షించడం కోసం నువ్వు తప్పు చేసినా అది లెక్కలోకి రాదు, నువ్వు క్షత్రియుడివి కాబట్టి అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, అది తప్పైనా కాకపోయినా మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానంట. ఎందుకని? పితృవచన నిర్దేశాలు, పితృవచన గౌరవ. తండ్రి మాట, తండ్రి గారు చెప్పారు, అరే నాయన మీ తల్లి యొక్క తల నరికేయరా అన్నాడు జమదగ్ని. పరశురాముడు తన గొడ్డలు తీసి తల్లి తలనే నరికాడు. ఎందుకని అన్నారు. తండ్రి చెప్తే, తండ్రి ఆజ్ఞాపాలనం అనేటటువంటిది అంత గొప్పది అన్న. తండ్రి చెప్తే అలంతటి పనైనా కూడా చేస్తాడు కొడుకు అనేటటువంటి వాడని ధర్మశాస్త్రం చూపించింది అలా. అయితే మా తండ్రి గారు చెప్పారు కాబట్టి స్త్రీని చంపకూడదని అధర్మమైన, నా తండ్రి గారి ఆజ్ఞ కాబట్టి మీరు ఏది చెప్తే అది చేయమని నేను చంపేస్తున్నాను. ఇది రామచంద్ర ప్రభు యొక్క ధర్మనిష్ట. వాక్పరిపాలన యందు తండ్రి గారికే మొదటి పీట వేయాలని చూపిస్తాడు, సేవాధర్మమునందు తల్లి గారికి మొదటి పీట వేయాలని చూపిస్తాడు రామచంద్ర ప్రభు. అందువల్ల సేవ చేయాల్సి వస్తే ముందు తల్లికి చేయాలి, మాట వినాల్సి వస్తే మొట్టమొదటి తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి. ఇది ధర్మం. రాముడు ఆచరించిందల్లా ధర్మమేనండి. ఎక్కడా ఆయన అధర్మం ఎక్కడా ఆచరించలేదు. ఒకవేళ మీకు అది అలా కనిపిస్తే మీకు అది మీ దృష్టి దోషం తప్ప, మీరు విన్నది దోషం తప్ప, మీరు చదివింది దోషం తప్ప రాముడిది తప్పు కాదు. వాల్మీకి రామాయణం రాసేటప్పుడు మొట్టమొదటి ఒక మాట అన్నాడు, ఈ గ్రంథాన్ని బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో వాల్మీకి మొదలుపెట్టాడు, దీనిని ఎటువంటి దోష దృష్టితోనూ చూడకుండా చదవరా నాయన, ఇందులో ఉన్నదంతా ధర్మమే అని మొట్టమొదటే దీనికి తీర్పిచ్చారు. అంటే బ్రహ్మగారు సంతకం చేసినటువంటి గ్రంథానికి నువ్వెక్కడ గొప్ప పెట్టగలవు? అంత సాహసం మనం చేయలేము. ఎందుకంటే వేద ప్రమాణమైనటువంటి వేద సారం రామాయణంగా వచ్చింది భూమి మీదకి వాల్మీకి ద్వారా. మనం వాల్మీకి ఆ యొక్క వ్యాసుల వారికి రుణపడిపోయి ఉన్నామండి జీవితంలో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లేకపోతే అసలు ధర్మం ఏమిటో మనకి తెలిసి చావదు. ధర్మం తెలిసింది అంటే వాళ్ళిద్దరి వల్లే. మనం ఒక నోము చేసినా, వ్రతం చేసినా, ఒక దానం చేసినా, ధర్మం చేసినా ఇవన్నీ పురాణాల వల్లే ప్రజలు చేయగలిగారు, గుర్తుపెట్టుకోండి. గృహస్థాశ్రమానికి అంతటి పెద్దపీట వేసే పురాణాలు ఏమిటి, వేదం ఏమిటి? కర్మకాండకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ కర్మకాండలో ఉన్నటువంటి గృహస్థు ధర్మం, మానవుడు కర్మని ఎంతటి చక్కటైనటువంటి మార్గంలో ఆచరించాలో మనకి రామాయణం చూపిస్తుంది. కాబట్టి తాటకా సంహారం అయిన తర్వాత అస్త్ర విద్యను అంతటినీ అనుగ్రహించాడు రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడు. ఇక తర్వాత రోజు లేచి బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళగా ఒక ఆశ్రమం కనిపించింది. అయ్యా మహానుభావ, గురువు గారు, ఈ యొక్క ప్రదేశం ఏమిటి, ఈ ఆశ్రమం ఏమిటి, దీని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంట. అప్పుడు చెప్పాడు, ఇహరామ మహాబాహో విష్ణుర్దేవవర ప్రభు వర్షాణి సుబహూన్యేవ తథా యుగ శతాని చ. శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రదేశమునందు తపస్సు చేశాడు. ఏమంటే ఏదైనా మహర్షి తపస్సు చేశాడంటే అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా దేవతలు తపస్సు చేశారంటే అనుకోవచ్చు, ఋషులు తపస్సు చేశారంటే అనుకోవచ్చు.
సాక్షాత్తు విష్ణువు తపస్సు చేయడం ఏమిటండి, శివుడు తపస్సు చేయడం ఏమిటండి? అంటే వాళ్ళు ఎవరిని తలుచుకుంటారు? వాళ్ళకి అవసరం ఏముంది తపస్సు చేయాల్సిన అవసరం? అంటే ఇక్కడ చెప్తున్నారు, లోక శ్రేయస్సు కోసం వాళ్ళు చేస్తారు తపస్సు. అందుకని ఇక్కడ ముఖ్యంగా మాట చెప్తున్నారు, లోక కళ్యాణము కొరకై. ఏమిటి లోక కళ్యాణం? వాళ్ళు చేస్తే యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరో జన. మహాత్ములు కనుక ఆచరించిన మార్గాన్ని మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు. భారతీ తీర్థస్వామి వారు శృంగేరి జగద్గురువు. వారు సన్యాసాశ్రమ స్వీకరించారు. సన్యాసికి పూజ అనేటటువంటిది లేదు, ఉండదు. వారికి యజ్ఞోపవేతమే ఉండదు, కర్మకాండ ఎందు వాళ్ళకి ఆసక్తి ఉండదు. కానీ రోజు సాయంత్రం 9 అయ్యేటప్పటికీ నృసింహవనంలో రోజు ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. ఆ లింగాన్ని అర్చన చేస్తారు. ఆయన ఎందుకండి చేయడం? ఆయనకు అవసరమే ఉంది? ఆయనకేమీ అవసరం లేదయ్యా. మనల్ందరినీ కూడా ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఆయన ఆచరించారు. అంటే ఆయనే చేస్తున్నాడు మహానుభావుడు జగద్గురు అయి. ఆయనే చేస్తున్నప్పుడు మనం చెయ్యాలి కదా. మనకి అంత వయసులో 70 సంవత్సరాలు పైబడిపోయినటువంటి మనిషి అయినా సరే బాసపట వేసుకుని కూర్చుని చేస్తున్నారు పూజ అక్కడ. అంతలా ఆయన చేయవలసిన అవసరమే ఉంది? అంటే ఆయన చేస్తున్నారు కాబట్టి అంత మహానుభావుడే చేస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలి. అంటే మహాత్ములు నడిచిన మార్గాన్ని మిగిలిన వాళ్ళందరూ అనుసరిస్తారు. అప్పయ్య దీక్షితుల వారు కాశీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్తూ కూర్చుని గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఆచమనం చేస్తున్నారు. ఆయన వెనకాల చాలా మంది శిష్యవర్గం వెళ్ళారు. ఆయన మహాపండితుడు. ఆయన కౌపీనం గోచి వెనకాల ఊడిపోయింది గంగానదిలో. మిగిలిన పండితులందరూ చూశారు ఆ దృశ్యాన్ని. ఓహో, అప్పయ్య దీక్షితులు గారు ఆచమనం చేసేటప్పుడు గోచి తీసేసి చేస్తున్నారు ఆచమనం, మనం కూడా అలాగే చేయాలని వాళ్ళందరూ గోచిని తీశారు. అంటే అర్థం ఏమిటంటే, మహాత్ములు వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు చేసింది నిజమే, అదే నిజమేమో అనుకుంటారు జనం. ఒరే నాయన అలా చేయకూడదు, నాకేదో తెలియక ఊడిపోయింది గోచి, నేను పెట్టుకుంటాను, మీరు అలా చేయకండి తీయకండి గోచీలు అని చెప్పి ఆయన మళ్ళీ చెప్పి ఆచమనం చేయించాడు అందరి చేత. కాబట్టి మహాత్ములు నడిస్తే వాళ్ళని చూసి మిగతా వారు నడుస్తారని, వాళ్ళు ఇలా ఆచరణ చెయ్యాలరా, తపస్సు చెయ్యాలరా అని మనకి చూపిస్తారు వారు. అందుకనే దూర్వాస మహర్షి వారు, దత్తాత్రేయ స్వామి వారు భూమి మీద వాళ్ళకి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు తపస్సు చేసినట్టుగా మనకి చూపిస్తారు. మమ ఆశ్రమ పంచమహ అంటారు దత్తాత్రేయ స్వామి వారు గురుచరిత్రలో. పంచమం అంటే ఏమిటి? అది బ్రహ్మచర్యము కాదు, గృహస్థు కాదు, వానప్రస్థు కాదు, సన్యాసి కాదు కంటే అది కన్నా తురీయమైనటువంటి అవధూత స్థానం, పంచమ స్థానం అంటారు. కానీ ఆయన కూడా తపస్సు చేసినట్టు చూపిస్తారు మనకి శాస్త్రంలో. అంటే అర్థం ఏమిటంటే మనకి నేర్పడం కోసం. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా శ్రీ మహావిష్ణువు అంతటి ఆయన తపస్సు చేశారు లోక కళ్యాణం కోసం. తపస్సు చేసి అక్కడ సిద్ధిని పొందారు. ఏ సమయంలో అయితే శ్రీ మహావిష్ణువు అక్కడ తపస్సు చేశారో అదే సమయంలో కశ్యప ప్రజాపతి వారు కూడా తన యొక్క భార్యతో కలిసి అదితితో అక్కడ తపస్సు చేశారు. చూడండి, అదే సమయంలో ఇంకో సంఘటన జరిగింది. ప్రహ్లాదుడి యొక్క కొడుకైనటువంటి విరోచనుడి యొక్క కొడుకు ఇక్కడ బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడే. ఆయన గొప్ప తపస్సు చేసి యజ్ఞాలు చేసి దేవతల యొక్క లోకాలను కూడా గెలుచుకున్నట్ట. గెలుచుకుంటే ఏమైంది? ఇప్పుడు దేవలోకం కూడా ఆయన వశమైపోయింది.
అగ్నిహోత్రుణ్ణి ముందర పెట్టుకుని ఆయన యాగం చేస్తూ ఉంటే ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ అని శుక్రాచార్యుల వారు జయిస్తున్నారు. అగ్నిముఖావై దేవాహ వేదం చెప్పింది ఖచ్చితంగా. దేవతలు ఎవరిని ముందర పెట్టుకుని వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా అంటే అగ్నిహోత్రుణ్ణి ముందర పెట్టుకుని వెళ్తారు. మనం ఏది దేవతలకు ఇవ్వాలన్నా అగ్నిహోత్రంలోనే వెయ్యాలి. ఆ అగ్నిహోత్రులు తీసుకువెళ్ళి దీనిని కరెన్సీని, ఇక్కడ కరెన్సీ వేస్తే అమెరికాలో డాలర్ల కింద మారినట్టు అలాగా ఇక్కడ వేసిన హవిస్సు వాళ్ళకి కావలసిన వస్తువు కింద మారుతుంది అక్కడ. అలాగే దేవతలందరూ ఈ అగ్నిహోత్రుణ్ణి హోమం, అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ అగ్నిహోత్రుణ్ణి ముందర పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అయ్యా మహానుభావ, ప్రహ్లాదుడి యొక్క మనవడు బలిచక్రవర్తి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకి ఆయనకి లోకాలన్నీ వశమయ్యాయి. ఆ వశం అవ్వడం వల్ల గొప్ప యజ్ఞం ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞం కనుక పూర్తయితే ఇక మేమెవ్వరం ఆయనకి ఊడికిం చేయడమే, మాకు ఇంకేమీ ఏ శక్తులు ఉండవు, మీరే అనుగ్రహించాలి. ఇప్పుడు యజ్ఞం పేరు చెప్పి ఎంతో మందికి భూరి దక్షిణలు దానాలు చేస్తున్నాడు ఆ బలిచక్రవర్తి. మీరు ఇదిగో కశ్యప ప్రజాపతి వారు కూడా వచ్చారు మాతో, ఆయన కూడా తపస్సు చేస్తున్నాడు చాలా కాలం నుంచి. ఆయనకి అతని భార్య యందు మీరు పుత్రుడిగా జన్మించి వామనుడిగా వచ్చి ఆయన దగ్గర ఈ యొక్క దానాన్ని స్వీకరించాలి మా లోకాలన్నింటినీ అన్న. అంటే ఆయన దానం తీసుకుంటే మేమందరం మళ్ళీ మా రాజ్యాలు మేము తీసుకుంటాం. ఇది వాళ్ళు కోరిన కోరిక. ఇప్పుడు అక్కడ తపస్సు చేసిన కశ్యపుడు ఉన్నాడు కదండి, తపస్సు చేసిన వాళ్ళని చూసి ఆనందిస్తాడు పరమాత్మ. ఎందుకు తపిస్తారు? ఎవరి కోసం తపిస్తారు? భగవంతుడి యొక్క కోసం తపిస్తారు, లోక కళ్యాణం కోసం తపిస్తారు. తపస్సు అంటే ఏమిటి? కేవలం ఏదో కళ్ళు మూసుకుని ధ్యానం చేయడమే తపస్సు కాదు. మనసు ఏ వస్తువు యందు మీకు లగ్నమై నిలబడుతుందో, అంటే దైవీ వస్తువు యందు అండి, ఏ వస్తువు పడితే ఆ వస్తువు మీద, అంటే దైవీ వస్తువు దేని మీదైనా నీ మనసు ఏకాగ్రంగా అటు ఇటు కదలకుండా నిలబడిందో దానిని తపస్సు అంట. 2 గంటల పాటు ఇక్కడ రామాయణం వింటున్నారే మీరు రోజు వచ్చి, 2 గంటల పాటు మీరు అందరూ కూడా తపస్సు చేశారు, ఇది లెక్క. ఎందుకని? ఇక్కడ కూడా కూర్చుని ఇంట్లో భార్య ఏ వంట చేస్తుందో ఆలోచిస్తే వాడికి తపస్సు అని నేను అన్న. కానీ మనం వింటున్న కథలో ఉన్నటువంటి సారస్వాన్నంతటినీ ఎవడైతే అందిపుచ్చుకోగలుగుతున్నాడో వాడు నిజంగా తపస్సు చేసిన వాడి కింద లెక్క. వాడిని చూసి భగవంతుడు ఆనందిస్తాడు. కాబట్టి కశ్యప ప్రజాపతి కొన్ని వేల సంవత్సరాల బట్టి తన భార్యతో తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని కాస్త ముందరికి గెంటారు. అయ్యా నువ్వంటే కాస్త ప్రీతి, తపస్సులో ఉన్నావు కదా, నువ్వు చెప్తే వెంటనే మనకి ఆర్డర్ పాస్ అయిపోతుంది జీవో, నువ్వు కాస్త వెళ్ళి చెప్పమన్నా. ఆయన ఏం చేశాడు? భగవంతుడిని స్తుతి చేశాడు. ముందరకు వచ్చి, అయ్యా మహానుభావ ఏం చెప్పాలి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కళ్ళ ముందు కనిపిస్తే, ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడో ఆ మహానుభావుడు కళ్ళ ముందు కనిపిస్తే అంతకు మించి ఆనందం ఆయనకేముంటుందండి? తపోమయం తపో రాశిం తపో మూర్తిం తపాత్మకం తపసాత్వాన్ సుతస్తేన పశ్యామి పురుషోత్తమం. అయ్యా మహానుభావ, తపస్సు ద్వారా ఆరాధించబడినటువంటి వాడివి నువ్వు. తపఫలం ఏదైనా ఉంది అంటే అది ప్రసాదించేవాడివి నువ్వు. అంతేకాదు జ్ఞానస్వరూపుడివి నువ్వు, సమస్త కళ్యాణ గుణాలకి కారకుడివి నువ్వు. అయ్యా మహానుభావ, నిన్ను ఒక పరమ ప్రయోజనం అర్థమై తపస్సుతో ఆరాధించి మిమ్మల్ని ఈ రోజు నేను దర్శిస్తున్నానన్నా. శరీరే తవ పశ్యామి జగత్ సర్వమిదం ప్రభో త్వం అనిర్దేశ్య త్వమహం శరణంగత. ఈ చేతనాచేతనమైనటువంటి ఈ సమస్త జగత్తు కూడా నీ యందు లయమై ఉన్నది, అది నీ యొక్క స్వరూపమే. అంటే ఈ జగత్తంతా నువ్వే, నువ్వు కాకుండా వేరే వస్తువు అంటూ ఏదీ లేదు. అలాంటి వాడివి నువ్వు, ఆద్యంతరహితుడి, మహానుభావ, అనిర్వచనీయుడి,
అలాంటి నిన్ను నేను శరణు జొచ్చుతున్నానన్నాను. ఇలా ప్రార్థన చేస్తే కశ్యపుణ్ణి పరమ ప్రీతితో అనుగ్రహించారు స్వామి శ్రీ మహావిష్ణు. ఏం కావాలయ్యా నీకు, కోరుకో అన్నారు వరం. తశ్రుత్వా వచనం తస్య మారీచ కశ్యపో అబ్రవీత్ ఆదిత్య దేవతానాంచ మమ చైవ అనుయాచత. మరీచి యొక్క కుమారుడైనటువంటి వాడు, మరీచి ప్రజాపతుల్లో ఒకడు. అతడి కుమారుడైనటువంటి కశ్యపుడు స్వామిని అడిగాడు, ఏం వరం కావాలంటే అర్థించాడు స్వామిని, దేవా నువ్వు నాకు పుత్రుడిగా రా, పుత్రత్వం గచ్చ భగవన్ ఆదిత్య మమచ అనఘ అన్న. ఆదిత్య, ఆదిత్య అంటే అదితీదేవి, అదితీదేవికి నువ్వు కొడుకుగా రావాలి. ఎలా రావాలి? దేవేంద్రుడికి తమ్ముడిగా, అంటే ఉపేంద్రుడిగా నువ్వు రావాలి. వచ్చి ఈ దేవతలందరినీ, నా సంతానాన్ని అందరినీ నువ్వు అనుగ్రహించాలి స్వామి అని కోరుకున్నాడు. ఇలా అడగగానే తప్పకుండా వస్తానని స్వామి అనుగ్రహం చేశారు. ఇక్కడ ఇద్దరి తపస్సులు సిద్ధించాయి. ఒకటి శ్రీ మహావిష్ణువు చేసిన తపస్సు సిద్ధించింది, రెండు కశ్యప ప్రజాపతి అదితీదేవితో కలిసి చేసినటువంటి తపస్సు ఫలించింది. ఇంతటి గొప్ప వాళ్ళ తపస్సులు ఇక్కడ సిద్ధించాయి కాబట్టి నాయనా రామ, ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమము అని పేరు వచ్చిందట అని చెప్పారు. కాబట్టి అంతట మహాశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వామన రూపాన్ని ధరించి వటువుగా, బాలవటుడిగా, ఉపనయనమైనటువంటి 7 ఏళ్ల పిల్లవాడి కింద మారారు స్వామి. అందరూ ఇచ్చేసి యజ్ఞోపవేతం వేశారు, కమండలం ఇచ్చారు, దండం ఇచ్చారు, మౌంజి ఇచ్చారు, అన్నీ పట్టుకున్నారు. ఆ సభలోకి వెళ్ళారు. ఆక్రమ్య లోకాత్మ సర్వభూత హితేరత త్రీన్ క్రమాన భిక్షిత్వా ప్రతిగృహ్యాచమానద. లోపలికి వెళ్ళగానే స్వస్తి చెప్పాట వటు. చిన్న పిల్లవాడు, చూస్తూ ఉంటే చాలా ముద్దొస్తున్నాడు. బ్రహ్మ తేజస్సు ముఖంలో చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతమందికి దానాలు చేస్తున్న బలిచక్రవర్తి ఈ పిల్లవాడిని చూడగానే మనసు లగ్నమై పిల్లవాడిని దగ్గరికి పిలిచి ఏం కావాలని అడిగాడు. 3 అడుగులు నేలమ్మని శుక్రాచార్యుల వారు అడ్డుపడినా వచ్చినవాడు విష్ణువయ్యా. విష్ణువైతే మరీ మంచిది కదండి. కారే రాజులు రాజ్యములు గలగరే గర్వోన్నతిని పొందరే వారేరీసిరి మూటగట్టుకుని పోవంజాలిరే యశత్కాములై ప్రీతిన్ వాళ్ళు వారలం మరితిరే ఈ కాలమున్ భార్గవ. ఏమైనా పొందిందుందా? ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడేగా ప్రతి ఒక్కడు. వాళ్ళ పేర్లు ఏమైనా చిరస్థాయిగా భూమి మీద ఉండిపోయాయా? కానీ నాకు వచ్చిన అవకాశం ఏమిటంటే రోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క తనువును తాకేటటువంటి చెయ్యి ఉన్నదే, ఆ చెయ్యి ఈ రోజు నా దగ్గరకు వచ్చి యాచిస్తోంది. ఆ రమాపతి చెయ్యి నా దగ్గర చెయ్యి చాచింది అంటే ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది, నేను తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. అలాంటి బలిచక్రవర్తి దానం చేశాడండి. 3 అడుగులు అన్నారు. 3 అడుగులు దానం చేస్తే స్వామి వారు ఇంతింతై వటుడింతయ్యై ఆయన పెరిగిపోయాడు. పై అభోవీధి పైనంతై తోయద ఆ మండలాగ్రములో కల్లంతై. ఏమిటంటే అక్కడ కనుపు చూపు మేరలో ఆయన పాదం తప్ప రూపం కనిపించలేదన్న. బ్రహ్మగారు కమండలం పట్టుకుని ఎదురు చూశాడు. ఆ పాదం పైకి వస్తూ ఉంటే దాన్ని కడుగుదామని. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము అని అన్నమాచార్యులు వారు కీర్తించారు. అందుకుని అలాగ భూమిని ఆకాశాన్ని కొలిచేది 3వ అడుగులయ్యా అని అడగగానే శిరస్సు చూపించాట బలిచక్రవర్తి. ఆయనకి పాతాళ లోకాన్ని అనుగ్రహించాడు. నీకెప్పుడు నేను కాపలాగా ఉంటానురా నాయన. అయ్యా అంతటి మహాత్ముడు వామనుడి యొక్క పాద స్పర్శ తగిలినటువంటి ప్రదేశం ఇది చెప్పాడు. ఇక్కడ అడుగు పెట్టినటువంటి వారి యొక్క బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. నేనైతే త్రివిక్రముడు వామనుడి యొక్క స్వరూపం దర్శనం చేసినటువంటి వాడు. ఆయన మీద భక్తితో
నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రదేశంలో ఈ యజ్ఞం అనేటటువంటిది చెయ్యాలి అని ఈ యొక్క ఆశ్రమాన్ని ఆశ్రయించాను అని చెప్తూ, నువ్వు చంపవలసినటువంటి రాక్షసులు ఉన్నారే మారీచ సుబాహులు, వాళ్ళని నువ్వు చంపాల్సిన ప్రదేశం కూడా ఇదేనయ్యా రామ అని చెప్పాడు. అయితే ఇంకా ఆలస్యం చెయ్యకు రామ, లోపలికి పద ఆశ్రమంలోనికి, ఇది నా ఆశ్రమం మాత్రమే కాదు, ఇది నీది కూడా అన్నట్టు. అంటే ఏమిటి, నువ్వు పరమాత్మ స్వరూపం అని చెప్పడం ఇండైరెక్ట్ గా అక్కడ. అయ్యా మహానుభావ, ఆ రోజు నీ కాలి యొక్క స్పర్శ నువ్వు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఇది నీది కూడా నాది, నేను అందులోకి వచ్చి ఉంటున్నానని చెప్పడం పడండి. శబ్దత లోపల ఎన్నో అర్థాలు పలుకుతాయి అందుకు. కాబట్టి ఇది నాది, నీది కూడా రావయ్యా రామ. లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకుని కొంతసేపటి గడువుకి వచ్చి విశ్వామిత్రుడి దగ్గరికి అన్నాడు రాముడు, ఆ రోజు రాత్రే, అద్యైవ దీక్షాం ప్రవిశబద్ధంతే మునిపుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధ స్యాత్ సత్యవస్తు వచస్థవ. అయ్యా మహానుభావ, మీరు తీసుకోవలసినటువంటి దీక్ష ఏదైతే ఉందో దాన్ని మీరు తీసేసుకోండి. ఈరోజే మేము సంసిద్ధంగా ఉంటాం. మీ యొక్క యజ్ఞం అనేటటువంటిది సిద్ధించి తీరుతుంది. ఆ మారీచ సుబాహులు మట్టుబెట్టబడతారు. దీనికి సిద్ధాశ్రమం అనేటటువంటి పేరు సార్థకం అవుతుంది అని అన్నట్టు రాముడు. ఆనందించాడు విశ్వామిత్రుడు. ఆ రోజు రాత్రే దీక్షా స్వీకారం తీసేసుకున్నాడు. ఆ రోజు రాత్రి హాయిగా నిద్రించారు రామలక్ష్మణులు. ఉదయాన్నే లేచి చేయవలసిన క్రతువులన్నీ పూర్తి చేసుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేసి రాముడు అంటున్నాడు, భగవత్ శ్రోతమిచ్చామహ యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయం బ్రహ్మన్ నాతివర్తేత తక్షణం. ఈ యొక్క మారీచ సుబాహులిద్దరూ ఎప్పుడు ఏ సమయంలో వస్తున్నారు, యజ్ఞం ఎక్కడ జరుగుతోంది, ఏ ప్రదేశంలో జరుగుతోంది, నాకు తెలియజేయండి అని అడిగాడు రాముడు. విశ్వామిత్రుడు ఏమీ మాట్లాడలేదు. అక్కడ ఉన్న మిగతా కొంతమంది మునులుంటారే, వాళ్ళు వచ్చి రామచంద్ర ప్రభువుతో చెప్పారట, అయ్యా మహానుభావ, ఆయన దీక్ష తీసుకున్న తర్వాత 6 రోజుల పాటు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. ఈ 6 రోజులు జరిగేటటువంటి ఈ యజ్ఞంలో ఆయన ఇంకా ఎవరితోనూ మాట్లాడరు, మౌనవ్రతంలో ఉంటారు విశ్వామిత్ర మహర్షి. కాబట్టి యజ్ఞం జరిగేటటువంటి యాగభూమికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నడవండి. వాళ్ళు రామచంద్ర ప్రభువుని లక్ష్మణస్వామిని తీసుకుని వెళ్ళారు. విశ్వామిత్రుడు కూడా వెళ్ళి యాగశాలలో కూర్చుని యజ్ఞం ప్రారంభం చేద్దామని అనుకుని యజ్ఞం ప్రారంభం చేశాడు. 1వ రోజు బాగానే జరిగింది యజ్ఞం. 2వ రోజు బాగానే జరిగింది. 5 రోజులు బాగా జరిగిందండి. ఎక్కడ ఎవరి యొక్క విఘ్నాలు ఏమీ రాలేదు. ఇక 6వ రోజు యజ్ఞం ప్రారంభమై వెంటనే రామచంద్ర ప్రభు లక్ష్మణుని దగ్గరికి పిలిచి అన్నారు, ఆయన లక్ష్మణ, ఇది 6వ రోజు యజ్ఞం. ఈ 6వ రోజు యజ్ఞం మనం చాలా జాగరూకులమై ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు రాక్షసులు ఎవరు కూడా. ఇక లాస్ట్ రోజు కాబట్టి, ఆఖరి రోజు కాబట్టి తప్పకుండా వాళ్ళు వచ్చి ఏదో సమయంలో దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. జాగరూకుడవై యజ్ఞాన్ని కాపాడుతూ ఉండు అని రామచంద్ర ప్రభు లక్ష్మణుడికి చెప్పారు. ఇలా చెప్తూ ఉండగానే వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే హోమగుండంలో నుంచి ఆవహనీయాగ్ని ఒక్కసారి పైకి లేచింది. సుడిగాలులు తిరిగాయి, అంతా కూడా గాలిలు వీచాయి. అక్కడ ఉన్నటువంటి సృక్కు శృవాలు పాత్రలు అన్నీ కూడా దొరికిపోయాయి పక్కకి. కారు మబ్బులు పట్టినట్లుగా ఆకాశం అంతా కూడా చీకటైపోయింది ఒక్కసారి. ఈ యొక్క సన్నివేశాలు జరుగుతూ ఉండగానే ఆకాశంలో విపరీతమైనటువంటి రాక్షసుల యొక్క మూక వేగంగా వచ్చేస్తోంది ఈ యజ్ఞాన్ని పాడు చేయడానికి. రామచంద్ర ప్రభు చూశాడు. లక్ష్మణాదిలో చూడవయ్యా ఒక్కసారి. భయంకరమైనటువంటి మారీచ సుబాహుడు వారి అనుచరులు వెంటనే అక్కడికి వచ్చేసారు. కుండలు పట్టుకుని, ఏమిటి కుండలు? రక్తం మాంసంతో కూడినటువంటి కుండలు. ఆ ప్రదేశాల యందు జల్లుదామని దూరం నుంచే చల్లుకుంటూ వచ్చేస్తున్నారు, కల్లాపి జల్లినట్టు. రాముడు చూశాడు. వాళ్ళు కనిపించినట్లుగా మాయమవుతూ కనిపిస్తూ దానుకుంటూ మా మేఘాల మధ్యలోకి వెళ్ళిపోతూ ఇలా చేస్తున్నారు.
రాముడు అన్నాడు, వీళ్ళు సరిగ్గా ధైర్యంగా యుద్ధం చేయట్లేదురా అయినా లక్ష్మణ, వీళ్ళు పిరికి వాళ్ళు. వీరుడనేటటువంటి వాడు యుద్ధంలో ధైర్యంగా ఎదురుగా వచ్చి పోరాడాలి. కానీ వీళ్ళు మాయావులై కనిపించకుండా యుద్ధాలు చేస్తున్నారు, వచ్చి దాడి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని చల్లాచెదురు చేస్తాను చూడని మానవాస్త్రాన్ని తీశాడు చేతిలో. మానవాస్త్రాన్ని ప్రయోగించాడు ఒక్కసారి రామచంద్ర ప్రభు. ఈ మానవాస్త్రానికి పేరు ఒకటి ఉంది, సీతేషువు అని. ఈ సీతేషువు అనేటటువంటి బాణంతో కొట్టగానే అది మారీచుడికి తగిలింది వెళ్ళి మొట్టమొదట. ఆ మారీచుడు ఈ బాణపు దెబ్బకి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగా రాముడు అన్నాడు లక్ష్మణుడితో, చూడు నేను ప్రయోగించినటువంటి బాణం ఆ మారీచుడికి తగిలింది, అది వాడిని చంపకుండా 100 యోజనాల దూరం తీసుకెళ్లి పాడేస్తుంది చూడకుండా. అంటే ఎక్కడో బీహార్ దగ్గర కొడితే బాణంతో అది బంగాళాఖాతం బెంగాల్లోకి అవతల కొట్టి పడిందంటే తీసుకుపెట్టి, ఈ యొక్క మారీచుడు బంగాళాఖాతంలో పడేసింది తీసుకుపెట్టి సముద్రంలో పడ్డాడు. ఇక రెండో వైపు తిరిగాడు, ఇటు సుబాహు వస్తున్నాడు అనుచరులతో, వాడు రోషంగా ముందుకు వస్తున్నాడు. వీళ్ళు చాలా దారుణమైనటువంటి వాళ్ళు, రక్త మాంసాలు మరిగినటువంటి వాళ్ళు తినడానికి. కాబట్టి వీళ్ళని ఉపేక్షించరన్నాడు. ఉపేక్షించనని చేతిలోకి ఆగ్నేయాస్త్రాన్ని తీసుకున్నట్టండి రామచంద్రుడు. ఆగ్నేయాస్త్రం తీసుకుని సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యం ఆగ్నేయమద్భుతం సుబాహు రసి చక్షేప సవిద్ధ ప్రాపద్భువి. వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగానే అది వెళ్ళి సుబాహు యొక్క వక్షస్థలంలో దిగింది. వాడు అక్కడికక్కడే మరణించాడు. ఏమండి, మారీచుడిని బతికించి చంపకుండా ఎక్కడో సముద్రంలోకి కొట్టి సుబాహుని చెప్పడం ఏమిటి అంటే, మామూలుగా అర్థం చూసుకుంటే రాముడి లక్షణం ఏమిటో చెప్తున్నాను. ఎదురుగా ధైర్యంగా వచ్చి యుద్ధం చేసేవాడిని కొడతాడు రాముడు. మాయలు మర్మాలు చేస్తే వాడిని డైరెక్ట్ గా అటాక్ చేయడం అంటే అది వీరుడి లక్షణం కాదు. వాడు వీరుడు కానప్పుడు వీరుడితో పోరాడు, అందుకని విడిచిపెట్టాడు. కానీ మనం వ్యంగ్యంగా అర్థం తీసుకుంటే వాడి వల్ల ఫ్యూచర్ లో చాలా పని ఉంది, అందువల్ల వాడిని చంపలేదు. ఏమంటే ఒకటి చెప్పనా, రాముడు ఇలా ఎందుకు చేస్తాడు అంటే, యుద్ధకాండలో మీరు చూస్తే ఇంద్రజిత్తును కూడా కొట్టలేదండి, లక్ష్మణుని కూడా కొట్టొద్దని. వాడు అన్యాయంగా అధర్మ యుద్ధం చేస్తున్నాడు లక్ష్మణ. వాడికి ధైర్యం లేదు, వాడు వీరుడు కాదు. వాడు అలా కొట్టినంతసేపు కావాలంటే పడి ఉందాం, వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ లేద్దామన్నా, అంతేగాని యుద్ధం చేయలేదు రామచంద్రతో. ఆఖరికి వాడు నికుంభల హోమం చేస్తే లక్ష్మణుడిని పంపించాడు, తాను వెళ్ళలేదు. అంటే మోసగాళ్లతోనూ వాళ్ళు, అందుకనే వాడు న్యాయపరుడు కాడు, వాడు ధర్మాత్ముడు కాదు అన్నమాట. వాడితో యుద్ధం కూడా అనవసరం. చేస్తే వీరత్వంగా వీర యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసినప్పుడు అది ధర్మం. ధర్మం లేని చోట ఏదో విధంగా వాడిని పట్టుబడతారు, కానీ ఆయన అనుగ్రహం చేతి కరస్పర్శ ఇవ్వలే. కానీ మరి అక్కడెందుకు ఇచ్చాడు అరణ్యకాండలో అంటే, అక్కడ మారి భగవంతుడి చేతిలో శరీరాన్ని విడిచిపెట్టాలనే మార్పు వచ్చింది వాడిలో, అందుకుని సంహారం చేశారు. అర్థమవుతోందండి? ఇక్కడ చూడండి, సుబాహు పడ్డాడు, మిగతా రాక్షసులందరినీ కూడా వాయువ్యాస్త్రంతో కొట్టాడు, వాళ్ళు మరణించారు. యజ్ఞం పూర్తయింది, ఆనందించాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. అన్నట్ట, కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయ సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ. నేను కృతకృత్యున్నయ్యాను, నా యజ్ఞం పూర్తయింది, నాకు యజ్ఞం వల్ల పొందవలసిన సిద్ధి లభించింది. ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమము అనేటటువంటి పేరును నువ్వు సార్థకసం చేశావు రామా అని కౌగిలించుకున్నట్టు రాముడు. ఎందుకని? అసలు ఆ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరిందంటే అక్కడ సిద్ధి తప్పకుండా లభించి తీరుతుంది అని అర్థం. అది లభించకపోతే ఆ పేరుకే అర్థం కదండి.
కాబట్టి ఆ పేరును సార్థకత చేశాడు మొట్టమొదట రామచంద్ర ప్రభు. ఆయన పేరు మీద వచ్చిన ఆశ్రమం అని ఆయన కాపాడుకోడు, ఆయనకి తెలుసు ఆ విషయం. కాబట్టి నేను కృతకృత్యుండయ్యాను నీ వల్ల. అసలు విశ్వామిత్రుడు వచ్చిందే అందుకని గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మ వస్తువు సాక్షాత్తుగా కరచరణాదులతో కూడినటువంటి ధర్మస్వరూపంగా రాముడిగా వస్తే ఆ పరమాత్మతో సాంగత్యం, లీల, విశేష వైభవాలని పంచుకుంటూ, ఆయనతో కథలు చెప్పుకుంటూ, ఆయన దివ్యమంగళ రూపాన్ని తనివితీరా చూస్తూ ఆస్వాదించడం కోసమే వచ్చాడండి. ఎందుకని? సూర్యమండల సవితృదేవత స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడు మొట్టమొదటి విశ్వామిత్రుడే. గాయత్రీ మంత్ర ద్రష్ట, గాయత్రీ మంత్రం ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు ఆ సవితృదేవతని సాక్షాత్తుగా పక్కనే పెట్టుకున్నాడు. పరబ్రహ్మ ఆయనతో రమించాలి, ఆయనతో కూడాలి, కొంతకాలం నడవాలి, పరబ్రహ్మని పరాశక్తితో కలపాలి, కలిపి ఆయన ఆనందాన్ని అనుభవించాలి. అందుకనే ఆత్మ అనుసంధానం అంటారే. ఈ ఆత్మానుసంధానం అంటే ఏమిటి అర్థం? మనలో ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపం. ఈ ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేయడమే సిద్ధి, అదే సిద్ధాశ్రమం. ఇప్పుడు ఆయన సిద్ధి పొందాడంటే ఏం సిద్ధి కోసం ఈ యొక్క యజ్ఞం చేశాడయ్యా? నాకు సిద్ధి లభించిందన్నాడు. ఎందుకు అంటే ఏ సిద్ధి కోసం లభించింది ఆ యొక్క యజ్ఞం చేశాడు అంటే ఈ ఆత్మని పరమాత్మతో కలపడానికి, ఆ సీతమ్మని తీసుకువచ్చి రామచంద్ర ప్రభువుతో కలపడానికి. అర్థమవుతుందా? అది ఆయన సిద్ధి. అందుకనే ఆనందించాట. చూడండి ఎంత గొప్ప సన్నివేశం ఇది. ఆయన అలా ఆనందిస్తే రాముడు మహానుభావు. ఆయన గురువుగారుగా భావన చేశాడు. ఆయన అంటాడు, ప్రభదాయాంతు సర్వర్యాం కృత పౌర్ణాహిక క్రియ విశ్వామిత్రం ఋషిం అన్యాన్ సహితావతి జగ్ముతు. విశ్వామిత్రుడు దగ్గరికి వచ్చి రామచంద్ర ప్రభు అభివాదం చేశాడు, నమస్కారం చేసి అంటున్నారు, అభివాద్యముని శ్రేష్టం జ్వలంతమివపావకం ఊచతుర్మార్ధురోధారం వాక్యం మధురభాషిను. మంచి మధురంగా చెప్తున్నాడు. అయ్యా, ఇంకా ఏదైనా మేము చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నదా? మీరు ఆజ్ఞ ఇవ్వండి అన్నారు. ఎందుకు అంటే ఇమౌ స్మ మునిసార్ధూల కింకరౌ సముపస్థితౌ. అయ్యా మహానుభావ, మీకు మేము కింకరులము, మీరు మాకు ఆజ్ఞ ఇవ్వండి, మీరు మాకు యజమాని, మాకు గురువు, మాకు దైవము, మా తండ్రి గారి యొక్క ఆజ్ఞతో మేము మిమ్మల్ని ఇంకా సేవిస్తాము అంటే ఆనందజికుతుడయ్యాటండి విశ్వామిత్రుడు. ఎందుకంటే ఈ యొక్క గౌరవం అనేటటువంటిది ఉన్నదే పెద్దల యందు, అది రాణిస్తుందండి. ఇది రాముడు చూపిస్తున్నాడు. అంటే పెద్దల యందు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. అయిపోయింది కదండి, మీరు అనుకున్న కార్యక్రమం అయిపోయింది కదా, బయలుదేరస్తా అనలేదుట. అయ్యా, మేము చెయ్యాల్సిన ఇంకా పని ఏదైనా ఉంటే చెప్పండి, మేము మీకు కింకరులం, మీరు ఆజ్ఞాపించండి అన్నట్టు రాము. మనకి మనువు ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పాడు. ఏమిటిట? అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన. పెద్దలు కనిపిస్తే నమస్కారం చేయడం, గురువులు కనిపిస్తే సేవ చేయడం, ఈ రెండు ఉన్నాయే అలవాట్లు. ఈ రెండు అలవాట్ల వల్ల మనిషి 4 పొందుతాడయ్యా అన్న. ఏమిటి పొందడం అంటే, 4 తస్య వర్ధంతే ఆయు ప్రజ్ఞ యశో బలం. ఆయుష్ కలుగుతుందిట, ప్రజ్ఞ కలుగుతుందిట, యశస్సు కలుగుతుందిట, బలం కలుగుతుందిట. అంటే పెద్దల్ని ఆదరించడం వల్ల, నమస్కరించడం వల్ల, గురువుల్ని సేవించడం వల్ల ప్రతి ఒక్కరికి కలిగేవి ఈ 4. అంటే రాముడు ఎందుకు ఆచరించి చూపిస్తున్నాడు అంటే మనకి, ఒరే ఇలా పెద్దల యందు ఇలా ప్రవర్తించాలి, గురువుల యందు ఇలా ఉండాలి, మనకి ఎందుకు చెప్పడం, ఆయన ఆచరించడం అంటే మనం కూడా ఆయన్ని చూసి ఆచరిస్తాము. ఆచరిస్తే నీకే లాభం. ఎందుకంటే యశోల ఆయు ప్రజ్ఞ యశోబల,
ఆయువు, ప్రజ్ఞ, యశస్సు, బలము నీకు కలుగుతాయి వాళ్ళని గౌరవించడం వల్ల, సేవించడం వల్ల అది చెప్తారు. అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు, అయ్యా రామా, నేను మిథిలా నగరానికి వెళ్తున్నాను. అక్కడ జనకుడు అని మహారాజు, ఆయన గొప్పదైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, వరుణ యాగం. ఈ వరుణ యాగంలో మేము కూడా వెళ్ళి పాల్గొంటున్నాం. అక్కడ ధనుర్వుత్సవము అని చేస్తారు. ధనస్సు గురించి నీకు చెప్తాను విను. పూర్వం మహాదేవుడు దేవతలకి తన యొక్క ధనస్సుని ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు దక్షయజ్ఞ సమయంలో ఇస్తే ఆ దేవతలు న్యాసంగా తీసుకువచ్చి దేవరాతుడికి ఇచ్చారు. ఈ దేవరాతుడు ఎవరండి? నిమి యొక్క కుమారుడు, నిమి వంశం వాడు. ఈ నిమి వంశంలో వాడే ఈ జనక మహారాజు గారు. ఆ దేవరాతుడి కాలం నుంచి కూడా వంశ పరంపరంగా పూజించబడుతూ వస్తోంది ఈ శివధనస్సు. ఆ యొక్క యజ్ఞానికి వెళ్తే నువ్వు తప్పకుండా ఆ యొక్క ధనస్సును చూడవచ్చయ్యా రామా. అది దేవతల చేత గాని, మనుష్యుల చేత గాని, యక్షుల చేత గాని, నాగుల చేత గాని సంధించబడదు. దాన్ని ఎత్తలేరు ఎవరు కూడా. అంతటి మహోత్కృష్టమైన ధనస్సు శివుడు యొక్క ధనస్సు. ఆ ధనస్సుని నువ్వు ఒక్కసారి చూద్దువు గాని. క్షత్రియుడు కదండి, ఆ క్షత్రియ క్షాత్ర ధర్మానికి సంబంధించిన వస్తువులు ఏమైనా చూడాలనిపిస్తే వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. అందుకని అక్కడ ధనస్సు ఉన్నాయా చూద్దువు గాని రమ్మని తీసుకువెళ్తున్నాడు. అదో మిష. లేదా నీకు వివాహం చేస్తాను, నీకు సీతతో స్వయంవరం ఉంది, నువ్వు రాంటే రాడు రాముడు. అది మీరు చేయాల్సింది కాదు, మా నాన్నగారు చూడాల్సిందంటే. కాబట్టి అలా చెప్పలేదు. ఇప్పుడు ఒక స్టోర్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడికి ఒక బ్రాహ్మణుడు వెళ్తే అక్కడ ఏదైనా మంచి అంగవస్త్రాలు దొరుకుతాయా, లేకపోతే ఏదైనా మనకి ధావళీలు దొరుకుతాయా, లేకపోతే కమండలం దొరుకుతుందా, యజ్ఞోపేతం దొరుకుతుందా, లేకపోతే రుద్రాక్షపాలం దొరుకుతాయని చూస్తాడు. అదే ఏ వ్యాపారస్తులో వెళ్తే వాడి వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏదైనా దొరికితే చమకగా తీసుకుని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి చూసుకుంటాడు. అలాగా ఒక్కొక్క వ్యక్తి వాడి యొక్క జీవన భృతికి సంబంధించినటువంటి వాటి మీద ఆసక్తి చూపిస్తారు ఎవరైనా సరే. క్షాత్ర ధర్మం కలిగిన వాడు ఏం చూస్తాడంటే, వెళ్తే మంచి మిలిటరీ ఆఫీసర్ వెళ్తే మంచి గన్స్, సూట్లు, బుల్లెట్ ప్రూఫ్లు ఇలాంటివి ఏదైనా కావాలంటే తీసుకుంటాడు. అలాగే సైనికుడుగా క్షాత్ర ధర్మాన్ని అవలంబించే పుత్రులు కాబట్టి, పిల్లలు కాబట్టి వీళ్ళు, నాయన మంచి శివధనస్సుందిరా అక్కడ, దాన్ని ఎవరు ఎత్తలేరు, నువ్వు చూద్ది కానీ రమ్మన్నా. ఉత్సాహంగా సరే అన్నాడండి రాముడు. లక్ష్మణుడు కూడా వస్తామన్నారు. అక్కడ ఉన్నటువంటి వనదేవతలందరికీ వెళ్ళి వస్తాం, అమ్మా వనదేవత ఈ యొక్క ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉండమని విశ్వామిత్రుల వారు కోరుకున్నారు. వనదేవతలంటే ఎవరండి? ఆ యొక్క వనాలన్నింటినీ రక్షించే దేవతలు వాళ్ళు. ఒక చెట్టు ఉంటే వేప చెట్టు మొదల దగ్గర పసుపు రాసి బొట్టు పెడతారు. అప్పటి నుంచి ఉంది ఆచారం. ఆ బొట్టు పెడితే ఎవరావిడ? సాక్షాత్తు అమ్మవారే. అమ్మా నువ్వే రక్షించాలంట. ఈవిడ వనాన్నంతటినీ రక్షిస్తుంది, వన దేవత. వీళ్ళందరికీ చెప్పాట విశ్వామిత్రుడు, మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మేము అలాగే యజ్ఞానికి వెళ్ళి వస్తున్నామని. మరొక విషయం ఏమిటి అంటే, రాముడు లక్ష్మణుడు బయలుదేరుతూ ఉంటే మునులు 100 మంది బయలుదేరారట విశ్వామిత్రుడితో పాటు. వాళ్ళు 100 ఎడ్ల బండ్లు కట్టుకుని, ఎవడి అగ్నిహోత్రం వాళ్ళు ఆ బళ్ళల్లో పెట్టుకుని, అది అగ్నిహోత్రం నిరంతరం వెలుగుతూ ఉండాలండి. అందుకోసం దాన్ని కాపాడుకోవాలి వాళ్ళు, నిత్యాగ్నిహోత్రీకులు కాబట్టి. ఆ శకటాలలో పెట్టుకుని బళ్ళల్లో దాన్ని రక్షించుకుంటూ వాళ్ళ వస్తువులన్నీ అందులో సర్దుకుని ఒక్కొక్కళ్ళు ఆ బళ్ళ దగ్గర నుంచి నడుస్తున్నారు. కాస్త దూరం నడుస్తూ ఉంటే విశ్వామిత్రుడి వెనకాల ఆ అరణ్యంలో ఉండే మృగాలు, పెద్ద పులులు, సింహాలు మొదలైనవన్నీ కూడా, ఇటుపక్క జింకలు, కుందేళ్లు అనేటటువంటి మొత్తం, అంటే సాధు జంతువులు, క్రూర జంతువులు రెండూ కూడా కలిసిపోయాయి అక్కడ. విశ్వామిత్రుడి వెనకాల నడుస్తూ వస్తున్నాయి. విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి అన్నాడు, మీరు మీ స్థానాలకు వెళ్ళన్నారు. అవి వెళ్ళిపోయాయన్నారు. అంటే మీకు ఋష్యశృంగుడి గురించి చెప్పినప్పుడు చెప్పానుగా, తపశ్శక్తి పొందినటువంటి స్థలం ఉన్నదే అది వైరాన్ని పోగొడుతుంది.
అంటే లోపల ఉన్న ద్వేషాలు పోతాయి అక్కడికి వస్తే. ఆ ద్వేషాలు ఎందుకు పోతాయన్నారు? అక్కడ పెరిగిన తపశ్శక్తి అంత గొప్పదయ్యా. మనసు ప్రశాంతంగా ఉందండి, గుళ్ళోకి వెళ్ళొస్తే కాసేపు కూర్చుంటే, కాసేపు ప్రవచనం వింటే ఏదో మనస్సుకు నిర్మలం కలిగి. ఏది నిర్మలం అనేటటువంటిది, ఈ ప్రశాంతత అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుందయ్యా నీకు? అక్కడ గొప్ప దైవీ శక్తి, తపశ్శక్తి జరిగింది కాబట్టి వస్తుంది నీకు. అలాంటిది సాక్షాత్తు విశ్వామిత్రుడు అంతటి వాడు చేసే తపస్సు వల్ల, నారాయణుడు చేసే తపస్సు వల్ల, కశ్యప ప్రజాపతి చేసే తపస్సు వల్ల నిండిపోయిన శక్తివంతమైన ప్రదేశంలో క్రూర జంతువులు సాధు జంతువులు కలిసి ఉండకుండా ఎలా ఉంటాయండి? భరద్వాజ మహర్షి వారు తపస్సు చేస్తూ ఉంటే ఒక తొడ మీద పిల్లి కూడా, ఒక తొడ మీద పులి కూడా ఉండేవిట. వచ్చి జింకల వాటి ముందు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవిట. అందువల్ల మహాత్ముల దగ్గర క్రూరత్వం, లౌల్యత్వం ఇవేమీ ఉండవు. ప్రశాంతమైనటువంటి మనస్సు నిలబడుతుంది అక్కడ వెళ్ళగానే. సాధుతత్వాన్ని పొందుతారు అందరూ కూడా. వాటిని పంపివేశాడు. నడుచుకుంటూ వెళ్ళి మగధ దేశానికి వెళ్ళారండి. నడుస్తూ వెళ్తున్నారు. చూడండి, మగధ దేశానికి వెళ్తే అక్కడ సోనా నది ప్రవహిస్తోంది. ఆ సోనా నది ఒడ్డు దగ్గర నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడు చేసి తిరిగి, అయ్యా ఈ ప్రదేశం ఏమిటి, ఈ నది ఏమిటి, దీని గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, అయ్యా బ్రహ్మయోనిర్మహా నాసీత్ కుశో నామ మహాతప. కుశుడు అనేటటువంటి మా వంశానికి మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అంటే ఆయన అయోనిజుడు, యోని గర్భం నుంచి వచ్చిన వాడు కాడు. ఆ కుశుడు మా వంశానికి అంతటికీ మూల పురుషుడయ్యా. అందువల్లే మమ్మల్ని కౌశికులు అని పిలుస్తారు. ఆ కుశుడు భార్య వైదర్భి అనేటటువంటి ఆవిడ కూడా పరమ పవిత్రురాలు, పాతివ్రత్య ధర్మం తెలిసినటువంటి స్త్రీ. ఆ వైదర్భి యందు ఈ కుశుడికి 5 సంతానం కలిగారు. ఎవరు వాళ్ళు? కుశాంబం, కుశనాభం, ఆరూర్ధరజసం, వసుం, దీప్తియుక్తం, మహోత్సాహం, క్షాత్రధర్మ చికీర్షయ. 5 కుశాంబుడు, కుశనాభుడు, ఆదూర్ధరజసుడు, వసువు అనేటటువంటి పుత్రుడు. చూడండి, ఈ 5 కూడా ఒక రోజు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కూడా ధర్మపరులు. తండ్రి కుశుడు పిలిచాడు 5 కొడుకుల్ని కూడా దగ్గరికి. నాయనా, మీరు 5 యుక్త వయసులోకి వచ్చారు కాబట్టి మీ 5కే 5 రాజ్యాలు ఇస్తున్నాను, తీసుకోండి. ఏమేమి ఇచ్చాట? కుశాంబుణ్ణి పిలిచి, ఒరే నాయనా, నీ పేరు మీద కౌశాంబి అనే పేరు పెట్టి ఒక పట్టణాన్ని ఇస్తున్నాను, దీన్ని ఈ ప్రాంతాన్ని నువ్వు పాలించుకొని ఓ భాగాన్ని ఇచ్చాట. కుశనాభుణ్ణి పిలిచి మహోదయము అనేటటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆదూర్ధరజసుని పిలిచి ధర్మారణ్యం అనేటటువంటి ప్రదేశాన్ని ఇచ్చాడు. వసువుని పిలిచాడు, గిరివ్రజము అనేటటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు. ఇచ్చి చెప్తున్నాడు, నాయన వీటి యందు మీరు ధర్మయుక్తంగా పరిపాలన చేయండి. అసలు శాస్త్రంలో ఏం చెప్పారంటే అండి, ఊర్ధ్వం పితృశ్చ మాతృశ్చ సమేత్య భ్రాతరస్సహ భజేరం పైతృకం రిక్తం అనిశాస్తేహి జీవత. తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వాళ్ళ యొక్క ఆస్తి మీద ఉన్నటువంటి హక్కు పిల్లలకి ఎప్పటికీ రాదు. వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. పిల్లలు ఎవరు కూడా అలా తీసుకుంటే అది అధర్మం అన్న. మరి తండ్రి తనంతటి తానుగా పిలిచి, నాయనలారా మీరు దీన్ని స్వీకరించండి, ధర్మయుక్తంగా ఉండండి అని చెప్తే స్వీకరించచ్చని చెప్పారు. అలా ఇచ్చాడు కాబట్టి వీళ్ళు స్వీకరించారు. ఏమండి, ఇంటికి పెద్దవాడు కదా తండ్రి తర్వాత రాజ్యాన్ని స్వీకరించవలసింది. ఇలా 5కి 5 రాజ్యాలు ఇవ్వవచ్చా అంటే, విభక్తులైనటువంటి వాళ్ళు అంటే విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు స్వీకరించి ధర్మపరంగా వాళ్ళు కనుక రాజ్యాన్ని ఏలుకోవడం వల్ల అది మంచిదేనన్నారు.
దానివల్ల రాజ్యాలు విస్తరిస్తాయి, సంపద వృద్ధి చెందుతుంది, అందుకోసం ఇచ్చారన్న. అయ్యా ఇందులో రామ వసువు యొక్క పట్టణం ఏదైతే ఉందో దానిని గిరివ్రజం అన్న. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం ఉన్నదే ఆ వసువు యొక్క ప్రదేశం అయ్యా ఇది గిరివ్రజము. అదిగో కనిపిస్తున్నాయి 5 కొండలు చూడమన్నాడు. ఈ 5 కొండల మధ్యలో మాలలాగా వస్తుంది ఈ నది. దీనిని సోనా నది అని పిలుస్తారు. ప్రకృతిని దర్శించడంలో విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, దాన్ని వర్ణించడంలో గొప్పవాడు. ఎంత చక్కగా వర్ణిస్తాడంటే ఈ 5 కొండలకి మాలలాగా ప్రవహిస్తోంది ఈ సోనా నది అన్న. రామాయణం చదువుతూ ఉంటే వాల్మీకి మహర్షి వేసేటటువంటి ఉపమానాలు పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళల్లో సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివ్ థింకింగ్ అంటారే, ఆ థింకింగ్ పెరుగుతుందండి పిల్లల్లో. అందుకోసం రామాయణం చెప్పాలి పిల్లలకి. ఆ మాలలాగా ప్రవహిస్తోంది ఈ నది ఈ కొండల మధ్యలో నుంచి అన్న. చూడండి అని తూర్పు నుంచి పడమర వైపుకు ప్రవహిస్తోంది ఈ రాజ్యంలో ఈ నది. ఇరుపార్శ్వాల యందు చాలా పంట పొలాలకన్నింటికి నీటిని సరఫరా చేస్తోందయ్యా ఈ నది. సస్యశ్యామలం చేస్తోంది భూమిని అంతటి. ఇప్పుడు చెప్తున్నాను విను. కుశనామస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం. ఈ 4 కుమారులలో ఒకడైనటువంటి కుశనాభుడున్నాడే, ఈ కుశనాభుడికి 100 మంది పిల్లలు, ఆడపిల్లలు. ఈ 100 మంది ఆడపిల్లలు కూడా చాలా అందగత్తెలు. అంతేకాదు గొప్ప ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, తండ్రి ద్వారా నేర్చుకున్నారు చాలా విద్యను. ఎక్కడ ఎలా నడుచుకోవాలో వాళ్ళకి చాలా తెలుసు. కాదుట చాలా తపస్సంపన్నులు అన్నారు. వాళ్ళు తపస్సు చేశారు. ఇంత అందమైనటువంటి స్త్రీలు ఒక రోజు ఒక ఉద్యానవనానికి వెళ్ళి హాయిగా విహరిస్తున్నారయ్యా రామ. విహరిస్తూ ఉండగా వీళ్ళ మీద వాయుదేవుడి యొక్క కన్ను పడింది. వాయుదేవుడు అన్నాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రూపాన్ని పొంది వాళ్ళని ఆప్ చేసి అంటున్నాడు, తా సర్వగుణ సంపన్న రూప యవ్వన సంయుతా దృష్ట్వా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్ అహం వహ కామయే సర్వ భార్యా మమ భవిష్యథ మానుషా సృజ్యతాంభావో దీర్ఘవాయురవాప్స్యథ. మీరు చాలా అందగత్తెలు. మీరు కనుక నాకు భార్యలు కనుక అయితే మీకు దేవతా స్వరూపాలు వస్తాయి. దేవతా స్వరూపం వస్తే ఏమిటి లాభం అంటారా? చలం హి యవ్వనం నిత్యం మానుషేషు విశేషత. మనుషుడి యొక్క యవ్వనం ఉన్నదే అది ఎక్కువ కాలం నిలబడదు, చంచలమైనటువంటిది. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీరు దేవతలైతే ఈ యవ్వనం శాశ్వతం అవుతుంది. శాశ్వతం అయితే మనం హాయిగా విహరించవచ్చు ఎంతకాలం అయినా సరే. ఏమంటారన్న, నన్ను వివాహం చేసుకోండి అన్న. చాలా కోప్పడ్డారు. మాటలు ఆపమనండి వాళ్ళు. అయితే ఇలా నన్ను వివాహం చేసుకోండి అని అడిగాడండి వాయుదేవుడు. వెంటనే వాళ్ళు సమాధానం చూడండి, ఎంత గొప్ప సమాధానం చెప్పారంటే, ఆడపిల్ల అంటే ఇలా మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, సమస్త ప్రాణులలో కూడా ప్రాణ రూపంలో సంచరించేటటువంటి ఓ వాయుదేవా, నీ శక్తి ఏమిటో మాకు తెలుసయ్యా. అయితే నువ్వు మమ్మల్ని అవమానించేటట్లు మాట్లాడావు. పెళ్లి చేసుకోండి అన్న అవమానించడం అండి మన దృష్టిలో కాకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో అది చాలా అవమానం. ఎందుకు వాళ్ళు అవమానంగా భావించారో తెలుసా మీకు? మమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు మమ్మల్ని అడగకూడదు, నువ్వు మా తండ్రి గారిని అడగాలి. అంటే నువ్వు అవమానం చేసింది ఎవరిని? మమ్మల్ని కూడా కాదు, మా తండ్రి గారిని నువ్వు అవమానం చేశావు. వివాహం చెయ్యవలసినటువంటి బాధ్యత తండ్రి.
కన్యగా మేము పుడితే మమ్మల్ని కన్యాదానం చేయడానికి నాకు అర్హత దక్కింది అని పొంగిపోతాడు తండ్రి. దశపూర్వేషాం దశాపరేషాం, అటు 10 జన్మలు ఇటు 10 జన్మలు వాళ్ళు అందరూ కూడా ధరించిపోతారే. ఒక్క ఆడపిల్ల ఇంట్లో పుడితే అలాంటి ఆడపిల్లని పొందినటువంటి తండ్రి ఎన్ని కలలు కంటాడు తన పిల్లని ఒక మంచి పురుషుడి యొక్క చేతిలో పెట్టి ఆనందించి తరించాలి అని, తాను కృతకృత్యుడవ్వాలని. అలాంటి మా తండ్రి మా మీద పెట్టుకున్న ఆశలకి ఈ రోజు నువ్వు చూపించిన గౌరవం ఇదా? ఈ విధంగా నువ్వు మమ్మల్ని అవమానించడం న్యాయమా అని అడిగారు. మరొక మాట అంటారండి, మిమ్మల్ని మేము తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను మేము శపించగలం. వాయుదేవుడు ఎలా మాట్లాడాడు, వీళ్ళు ఎలా మాట్లాడారో చూడండి. అంటే వాయుదేవుడు మాట్లాడిన మాటలో గర్వం ఉన్నది. నేను దేవతని, మీరు మనుష్యులు. మనుష్యులంటే ఎందుకో పనికిరాని వాళ్ళని దృష్టివాడు. ఆ మనిషి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చాడు రామచంద్రప్రభు. నువ్వు మనిషివి కాబట్టి నువ్వు రా, దేవత కింద మారు, నిన్ను వివాహం చేసుకుంటారన్న. ఆ గర్వం కనిపించింది. వీళ్ళంటారు కావాలనుకుంటే మా తపస్సుతో నిన్నే శపించగలం అన్న. అంటే తపస్సుకి ఎంత శక్తి ఉంటుందో చూడండి. అంటే ఎవరైతే తపశ్శక్తి సంపన్నులు అవుతారో, అందుకనే కనీసం రోజుకి 5 నిమిషాలైనా కలియుగంలో భగవన్నామస్మరణ చెయ్యండి రా నాయనా, విడిచిపెట్టద్దు. ఆ రామనామాన్ని చెప్పండి. అలా ఒక్క 5 నిమిషాలు మన మనసు రాముడి మీద నిలబడితే అది తపస్సు కిందే లెక్క కలియుగంలో అన్నారు కంచి పరమాచార్య స్వామి గారు. ఏం చెప్పింది కాదండి. ఒక సభకి వెళ్ళి మొత్తం ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చాలా బహుమానాలు పట్టుకుని వస్తున్నారు గురువు గారి దగ్గరికి. మీరు నాకేమో రూపాయి ఇవ్వక్కర్లేదురా బాబు, ఒక మాట ఇస్తారా మీరు అందరూ? ఇస్తాం. మీ జీవితంలో 2 నిమిషాలు నాకు ఇవ్వండి అన్నారు. ఇచ్చేసామన్నారు. ఏం చెయ్యాలి? 2 నిమిషాలు రామనామం చెప్పండి. అది మీ తరాల వరకు కూడా అలవాటు చేయండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అది మీకు శ్రీరామ రక్ష. ఆ రోజు సభలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటికీ రామనామం చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంట్లోనే. ఎందుకు చెప్పించడం గురువులు ఇలాగ మన చేత అంటే, ఇది తపస్సు కలియుగంలో. కలౌ స్మరణాన్ముక్తి. స్మరిస్తే చాలు. నువ్వు యజ్ఞాలు యాగాలు తపస్సులు అడవిలోకి వెళ్ళి గుహల్లో కూర్చుని తపస్సులు చేయక్కర్లేదురా నాయన. ఇంతటి కలిపురుషుడి మధ్యలో ఉన్న భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు తప్పకుండా ధరిస్తావు. అందుకునే రామకోటి రాయించడం, రామనామాన్ని చెప్పించడం. రామకోటి రాస్తే కనీసం 1,00,000 నామాలు రాసి పుస్తకం పూర్తి చేస్తే అందులో 1000 నామాల మీదైనా నీ దృష్టి నిలబడదు. అది నిలబడితే చాలు. అది కావాలి మహాత్ములకి. అందువల్ల ఈ తపస్సు వల్ల మేమేం చేయగలమంటే, ఓ వాయుదేవ నిన్నైనా శపించగలం అన్నారు. తపశ్శక్తితో మేము నిన్ను జయించగలం కానీ చెయ్యం అలా అన్నారు. ఎందుకంటే ఏదో నీలాంటి తుచ్చమైనటువంటి వాడి మీద మేము మా ప్రయోగం చేసి బలప్రయోగం ఈ తపశ్శక్తిని, దానివల్ల మేము మా యొక్క తపస్సును తగ్గించుకోము అన్నారు. ఈ మాట అంటే కోపం వచ్చిందండి వాయుదేవుడికి. ఆయన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు. ఇప్పుడు అవతల వాడికి బలం ఉన్నది, వాడు ఏమీ అనకుండా విడిచిపెట్టేశాడు. తప్పు ఆయింది కాకపోయినా, ఏమీ అనలేదు కదా అని చెప్పి చులకర భావంతో చేసి ఇంకా ప్రయత్నం చేస్తే అది ఎప్పటికైనా వీళ్ళే అది చాలా ఇబ్బంది పడుతుంది. అవతలవాడు క్షమించాడు నిన్నన్న విషయాన్ని గుర్తించేటటువంటి అలవాటు కనుక కలిగిందనుకో, అయ్యో ఆయన్ని ఎంతో తప్పుగా మాట్లాడాను, ఆయన ముందు వ్యవహారం చేశాను నేననే భావం కలిగితే కొంచెం బాగుపడతాం. కానీ ఆ వాయుదేవుడికి అది కలగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, శరీరంలో ఉన్న వాయువునంతటినీ బయటికి లాగేశాడు. ఎలా లాగేస్తాడండి? మనం ఎప్పుడూ పీల్చుకుంటూ ఉంటాంగా, లోపలికి వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుందిగా. కాదుట, శాశ్వతంగా లోపల శరీర భాగాల్లో కొన్ని ఏరియాల్లో వాయువు కదలకుండా ఉంటుంది మన శరీరంలో. మనం లోపలికి వాయువు పీల్చగానే మనం పీల్చినటువంటి వాయువు 10 రూపాలు చెందుతుంది.
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనుంజయ, దేవదత్తము. ఈ 10 వాయువుల కింద ఆగిపోయి శరీరంలోకి వెళ్తుందిట పీల్చినటువంటి వాయు. ఇందులో నాగ, కృకర, ధనుంజయ, దేవదత్తములనే వాయువులు ఉన్నాయే, ఇవి సంధిబంధముల దగ్గర నుంచి, నరాల దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి అన్ని శరీర భాగాలలోకి వెళ్ళి అక్కడ స్థిరంగా ఉంటాయి. వాటన్నింటినీ లాగేది. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కువగా కంప్రెస్ చేస్తున్నారు చూసారా, కంప్రెస్ చేసేసి ఆ కంప్రెస్ సీల్ తీసేయగానే ఒక్కసారి ఇంత లావు అవుతుంది, ఇంత సన్నంగా ఉన్నదల్లా. ఇప్పుడు ఇంత లావుగా ఉన్న శరీరంలో నుంచి వాయువుని ఎప్పుడైతే బయటికి లాగాడో ఈ యొక్క శరీరాలన్నీ కుచించుకుపోయేది. ఈ స్త్రీలందరినీ కూడా మరగుజ్జుల్లాగా మారిపోయారు గూడి వచ్చినటువంటి ఆడవాళ్ళకి. ఇంత అందగత్తెలు కూడా 3 పరిమాణంలోకి వచ్చేసారన్నాడు వాల్మీకి. బాధపడుతూ ఏడుస్తూ వాయుదేవుణ్ణి ఏమీ అనకుండా అక్కడి నుండి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క మరగుజ్జు రూపంలోకి మారిపోయి గూనె రూపంలోకి మారిపోయిన కూతురుని చూసి కంగారు పడ్డాడు తండ్రి. వాళ్ళ పాదాల మీద పడి బాధపడుతుంటే, అమ్మాయి ఏమైందమ్మా, మీరందరూ కుబ్జల కింద మారిపోయారు, గూనివారి కింద ఏమైంది మీకు? ఈ ధర్మాన్ని అవమానించిన వాడెవడు అన్నారు. ఇదే తన కూతురులు ఏమిటో ఆయనకి తెలుసండి. వాళ్ళని అన్యాయంగా శిక్షించిన వాడు ఎవడు, ధర్మానికి అవమానం చేసిన వాడు ఎవడు అని అడిగాడు పిల్లలు. అడిగితే అంటే పెంపకం అలా ఉంటుందండి. నా కూతురు తప్పు చేయదు అనేటటువంటి నమ్మకం తండ్రికి. ఆ తండ్రికి ఆ నమ్మకం కలిగించారు కూతుళ్ళు. కాబట్టి రామాయణం ఉపాఖ్యానాలన్నీ మెరుపులండి. రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పే కథ ఒక్కొక్క కథ మెరుపులండి. అది కనుక మనం నేర్పితే అసలు ఇలా ఉండాలి కదా. కుశనాభుడు కూతుర్లు ఎంత బాగా సమాధానం చెప్పారు. పురుషుడు, బయట పురుషుడు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే ఆ సమాధానాన్ని తెలుసుకున్నటువంటి ఆడపిల్ల కుశనాభుడి వృత్తాంతాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాలేజీకి వెళ్ళినప్పుడు సీరియల్ చూస్తూ తల్లిగారు పిల్లని కూడా పక్కన కూర్చోబెట్టి చూపిస్తే వాడు అందులో లేవ తీసుకుపోతాడు. దాన్ని అది చూసి ఇదే నేర్పుతుంది తల్లి దీనికి పక్కన కూర్చోబెట్టి. అది కాదయ్యా, ఎందుకు వినాలి మనం పురాణం? కట్టే కొట్టే తెచ్చే కథ రామాయణం అందరికీ తెలుసు. ఎందుక కాదు, అది మనకి ఏం చెప్తోంది, అందులో లోతులకు వెళ్తే అది మనకి ఏం నేర్పిస్తోందో అది మనకి తెలియాలి. తండ్రి బాధ్యత ఏమిటో, పిల్లల యొక్క బాధ్యత ఏమిటో, తండ్రిని తల్లిని ఎంతటి గౌరవంలో పిల్లలు నిలబెట్టాలో కుశనాభుడి యొక్క వృత్తాంతం మనకి చూపిస్తోంది ఇక్కడ. ఇలా చూడండి, నేల మీద దొర్లుతున్నారు బాధపడుతూ పిల్లలు. వాళ్ళు ఏం చెప్తావా అని ఎదురు చూస్తున్నారు. అయ్యా, వాయుదేవుడు అపమార్గంలో మమ్మల్ని బలాత్కారంగా ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. ధర్మాన్ని విడిచిపెట్టేశాడు వాయుదేవుడు. జరిగిన విషయం చెప్తున్నాం వినమన్నారు. మేము తండ్రి చాటు బిడ్డలం. వాయుదేవా, మమ్మల్ని నువ్వు వివాహం చేసుకుంటానంటున్నావు, అది మమ్మల్ని కాదు అడగాల్సింది, మా తండ్రి గారిని. నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు అని మేము అంటే మమ్మల్ని అందరినీ శిక్షించాడయ్యా. ఇలాగా ఏం చేయమంటారు? తండ్రి ఆనందించాటండి కూతుళ్ళు చేసినటువంటి పనికి. ఎందుకని? ఎవ్వరూ కూడా అతని మీద కోపాన్ని తెచ్చుకుని శపించలేదు. ఈ ఐకమత్యంగా ఒకే మాట మీద ఉన్నారు 100 మంది. మీరందరూ ఈరోజు ఐకమత్యంగా కలిసి ఉండి ఒక గొప్ప పని చేశారమ్మా అన్నాడు తండ్రి పిల్లలు. అయ్యయ్యో, నా పిల్లలు ఇంతటి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారు, ఆ వాయుదేవుని చంపేస్తాను అనలేదు. మీరు చాలా మంచి పని చేశారు, వాయుదేవుని శపించకుండా. శాంతం క్షమావంతం పుత్ర్యాః కర్తవ్యం సుమహాత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ. ఓ పుత్రికల్లారా, మీరందరూ నిజానికి క్షమాశీలురు. మీ అందరికీ క్షమాగుణం ఉన్నది.
కాబట్టి మీరందరూ చెయ్యదగినటువంటి పనే చేశారు, ఐకమత్యంతో ఉన్నారు, మన వంశం యొక్క గౌరవ ప్రతిష్టలు నిలబెట్టారన్నారు. ఎందుకని? అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా. పురుషుడికైనా స్త్రీకైనా సరే అలంకారం ఏమిటో తెలుసా? నగలు కాదమ్మా. దుష్కరం తశ్చయ క్షాంతం త్రిదశేషు విశేషత యాదృశీవ క్షమా పుత్ర్య సర్వసామ విశేషత. అన్నిట్లికన్నా గొప్ప అలంకారం క్షమాగుణం కలిగి ఉండడమే. వాడు తప్పు చేశాడు కదా అని వెంటనే వాడి మీద కోపాన్ని పొందేసి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి మీరు అతన్ని కొట్టేసి ఇది కాదు. ఓర్పు అనేటటువంటిది మనిషికి చాలా అవసరం. అనిపిస్తుంది మనకి ఒక్కొక్కసారి రామాయణంలోనే విశ్వామిత్రుడు చెప్పినటువంటి కథలు రాముడి మీద ఎంత ప్రభావం చూపించాయో కదా. తన భార్యని ఎత్తుకుపోయినటువంటి ఒక దుర్మార్గుడు కళ్ళ ముందు ఎదుగుగా కనిపించినా వాడి చేతిలో అస్త్రం పడిపోయింది, బాణం పడిపోయింది, రథం పడిపోయింది, వాడు ఒంటరిగా మిగిలిపోయాడు, ఇంకో బాణం వేస్తే చచ్చిపోతాడు. కానీ నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు పో, ఈరోజు మళ్ళీ బాణం పట్టుకో, మళ్ళీ రథం ఎక్కు, అప్పుడు రా యుద్ధం చేస్తాను, లేదా మనసు మార్చుకో, నా భార్యను తీసుకొచ్చి అప్పగించే, నిన్ను క్షమించేస్తానన్నా. ఎవరనగలరండి ఇలాగా? గురువు నేర్పినటువంటి పాఠం కష్ట సమయంలో కూడా రాముడి చేత ధర్మం ఆచరించేలాగా చేసింది. అంటే గురువు చెప్పినటువంటి మాట మనిషిని ఎంత దూరంలో ఎన్ని కష్ట సమయాల్లో ఎలా ఆదుకుంటుందో మనకు అర్థం అవ్వాలిగా. కాబట్టి విశ్వామిత్రుడు చెప్పినటువంటి పాఠం శిరోధారి అయింది రాముడికి. అందువల్ల క్షమాగుణం ఉండాలమ్మా. మీరు చాలా మంచి పని చేశారు తల్లులారా. క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రిక, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగత్. పాత్రులకు దానం చేయడం వల్ల, సత్ప్రవర్తన వల్ల, యజ్ఞాలు ఆచరించడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్యం కలుగుతుందో ఒక్క క్షమాగుణం కలిగి ఉండడం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది తల్లి. మీరందరూ ఐకమత్యంగా వాయుదేవుడి మీద మీరు క్షమాగుణాన్ని చూపించారు. అసలు ఈ జగత్తంతా నిలిచి ఉంది అంటే అది క్షమ మీదే. పొద్దున్నే మనం లేవగానే భూదేవి మీద తూని ఉండేస్తాం, మలమూత్ర విసర్జన చేస్తాం. ఆవిడ క్షమించకపోతే ఇంత పొల్యూషన్ చేసినా ఆవిడ నిన్ను భరిస్తోందిగా. దేని గురించి క్షమిస్తోంది ఆవిడ నిన్ను? ఆవిడికి క్షమాగుణం, ఆ ఓర్పు వల్ల మనం నిలిచున్నాం ఇంకా భూమి మీద. గుర్తుపెట్టుకో. అంటే ఈ జగత్తు నిలబడిందంటే క్షమాగుణం మీదయ్యా. ఈ క్షమాగుణం కన్నా గొప్పదైనటువంటి పుణ్యం మరొకటి లేదు అయ్యా. ఇలాంటి కూతుళ్ళనందరినీ ఇలా ఓదార్చాడు ఈ కుశనాభుడు. ఓదార్చి నిశ్చయబుద్ధి కలిగినటువంటి వాడు, దేశ కాలాలకి అనుగుణంగా తన వంశానికి తగినటువంటి వరుడు ఎక్కడ దొరుకుతాడానని మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ కూతుళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది. వీళ్ళ కూతుర్లని ఉద్ధరించగలిగేటటువంటి భర్త కావాలి. అలాంటి భర్త కోసం వెతకాలి. మంత్రులతో సమావేశం చేశాడు. అదే సమయంలో చూడి అనేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తున్నాడండి. ఆ చూడికి తపస్సు చేస్తూ ఉంటే ఆయన దగ్గర ఉపచారం చేయడానికి సోమద అనేటటువంటి ఒక గంధర్వ స్త్రీ వచ్చింది అక్కడికి. ఊర్మిళ అనేటటువంటి గంధర్వ స్త్రీ యొక్క కూతురు ఈవిడ. ఈ గంధర్వ స్త్రీ ఎప్పటి నుంచో ఈ చూడి మహర్షికి బాగా సేవలు అవి చేస్తోంది. ఆ సమయానికి అన్ని ఏర్పాటు చేయడం, ఆయన కూర్చొని అనుష్ఠానం చేసుకుంటే కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసి ఆయన తినడానికి ఫలాలు సేకరించి ఇంతటి సేవ ఊడిగం అంతా చేస్తూ ఆయన రోజు వచ్చేవాడు, తపస్సులోకి వెళ్ళేవాడు, కళ్ళు తెరిచేవాడు, ఎదురుకుండా అన్ని ఉండేవి సర్ది అవి వాటిని ఉపయోగించుకునేవాడు, లేకపోతే లేదు. కానీ ఎప్పుడూ ఆవిడ అలా పెడుతూ ఉండే. ఆయన తపస్సులోకి వెళ్ళిపోయేవాడు. ఇలా తపస్సు కొన్ని సంవత్సరాలు గడిచిందండి. గడిచిన తర్వాత ఒక రోజు కళ్ళు తెరిచాడు. ఆవిడ ఏ రోజు ఎలా చేస్తుందో సేవ అలాగే అన్ని ఏర్పాటు చేసి ఆనందించాడు. ఆ మహర్షి యొక్క ఆనందాన్ని చూరగున్నది ఆ సేవకురాలు సోమద. పిలిచాడు దగ్గరికి. నన్ను ఇన్ని సంవత్సరాలు బట్టి సేవిస్తున్నావు, ఇది కావాలని ఎప్పుడూ కూడా ప్రతిఫలం కూడా ఆశించలేదు, నీకేం కావాలో కోరుకో అన్నాడు.
ఆవిడ ఋషి అడిగినటువంటి మాటలో అంతరార్థాన్ని గ్రహించింది. అయ్యా మహానుభావ, నేను మీ యొక్క తపస్సుని మొదటి నుంచి చూస్తున్నాను. మీ యొక్క మొహం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతోంది తపస్సు కారణంగా. అందువల్ల నేను మీకు సేవ చేస్తూ వచ్చాను ఇంతకాలం. నేను ఇలాగే జీవితాంతం బ్రహ్మచారినిగా ఉండిపోవాలని అనుకుంటున్నాను. కానీ నాకు ఒక కోరిక ఉన్నది. ఏమిటంటే మీ అంతటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి. ఎలా కలగాలి? నా బ్రహ్మచర్యం చెడకూడదు. అలా నాకు అనుగ్రహించండి అన్నాడు. వెంటనే చూడి తదాస్తు అన్నాడు. యోగి కదండి, యోగి పుంగవుడు. బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి కొడుకు నీకు పుడతాడన్నాడు. అయితే ఎలాగా? సంకల్ప మాత్రం చేత అనుగ్రహించాటే. చెప్పానుగా మీకు మొదటి రోజు, దేవతలకి యోగులకి మహర్షులకి ఆ శక్తి ఉంటుంది. దృష్ట్యాత్, సంకల్పాత్, స్పర్శాత్, సంఘర్షణాత్. అంటే వాచ, వాళ్ళు మాట్లాడితే నీకు అవుతుంది పని అంటే అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి ఆ మాట అనుగ్రహం ఇవ్వగానే బ్రహ్మతేజోవంతుడైనటువంటి కుమారుడు పుట్టాడు. అతనికి బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టారు. ఈ బ్రహ్మదత్తుడు కాంపీల్య నగరం అనేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ బ్రహ్మదత్తుడిని చూశారట మంత్రులు. వరుడి కింద ఉత్తమమైన వరుడితను, బ్రహ్మతేజో సంపన్నుడు, చూళి మహర్షి యొక్క కుమారుడు తీసుకొచ్చాడు. పిల్లలు 100 మందిని పిలిచి తీసుకొచ్చి అలంకారం చేసి మరగుజ్జుల్లో ఉన్నారు 100 మందిని. ఈ చూళిని చూసామమ్మా, ఈయన్ని వివాహం చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఆనంద చికితులై అతన్ని వివాహం చేసుకున్నారు. ఒక్కొక్క పిల్ల దగ్గరికి తీసుకువెళ్ళి మామగారు ఈ యొక్క బ్రహ్మదత్తుడి యొక్క చేతిని వాళ్ళ పిల్ల చేతిలో ఇలా పెట్టి పాడిగ్రహణం చెయ్యగానే పూర్వం ఎంత అందంగా ఉన్నారో అంతకన్నా గొప్ప అందంగా మారిపోయారు మళ్ళీ అందరూ కూడా. అంటే ధర్మం అవతల వీళ్ళు ఆచరించిన ధర్మమే వాళ్ళని కాపాడింది. అందుకనే అవతల వాడు ఏదో తప్పు చేశాడు కదా అని మనము తప్పు చెయ్యక్కర్లేదు. మనం క్షమాగుణంతో ఉంటే ఎప్పటికైనా క్షమాగుణం మనల్ని రక్షిస్తుంది. అది ధర్మం అనేటటువంటిది, ఆ క్షమ అనేటటువంటిది, ఓర్పు అనేటటువంటిది పట్టడం రావా. ఇక తెగిపోతుంది. ఇక వీడు మారడం అనుకున్నప్పుడు తప్పకుండా మళ్ళీ. అందుకనే అహింసో పరమో ధర్మ. అహింస ఎంత ధర్మమో, నీ యొక్క ధర్మం అనేటటువంటిది నష్టపోతున్నామో అనేటప్పుడు హింస కూడా అంతే ధర్మం అన్నారు. హింసో తదైవచ. ఆ వెనకాలముకు చెప్పరు మనకి. అహింసా పరమో ధర్మం వరకు చెప్పి విడిచిపెడతారు. అహింసతో ఉండు, క్షమాగుణంతో ఉండు. ఎంతవరకు? ఆ సమయం నీ ధర్మం, ఆ ధర్మానికి హాని కలగకుండా ఉన్నంత వరకు. ఎప్పుడైతే మన ధర్మానికి హాని కలుగుతోందని నువ్వు అనుకున్నావో అప్పుడు నువ్వు హింస చెయ్యి, తిరగబడు. అందువల్ల వీళ్ళు ఎప్పుడైతే ఈ క్షమాగుణం అనే ధర్మం వల్ల నిలబడ్డారో వీళ్ళ పూర్వ శరీరాలు వీళ్ళకి వచ్చేసాయిటండి. ఆనందించాడు ఆ యొక్క కుశనాభుడు. సోమద చూసి కోడళ్ళని అందరినీ దగ్గరికి తీసుకుంది. నా కొడుకు పాణిగ్రహణం చెయ్యగానే వీళ్ళందరికీ పూర్వతేజస్సు వచ్చింది అనే గర్వం అనేటటువంటిది, అతిశయం అనేటటువంటిది వచ్చి ఆనందించింది. ఆవిడ కూడా ఆశీర్వదించింది కోడళ్ళందరినీ కూడా. ఏమయ్యా, వాళ్ళందరినీ కూడా అత్తవారింటికి సాగనంపాడు కుశనాభుడు. సాగనంపిన తర్వాత ఆయనకు ఒక లోటు ఉంది. ఆడపిల్లలైతే ఉన్నారు కానీ మగ సంతానం లేరు. రాజ్యానికి తర్వాత ఒక మగ సంతానం ఉండాలి కాబట్టి పుత్రకామేష్టి యాగం చెయ్యాలని సంకల్పం చేశాడు. పుత్ర సంతానం కావాలని సంకల్పం చేసి యాగానికి కూర్చుని సిద్ధమవుతున్నాడు. యాగం చేద్దామని తన తండ్రి గారైనటువంటి కుశుడు వచ్చి నిలబడ్డాట. అప్పటికి ఇంకా బతికే ఉన్నాడు. కుశుడు వచ్చి అన్నట్ట, ఒరే నాయనా తండ్రి, నువ్వు పుత్రకామేష్టి యాగం చేస్తున్నావు, నీకు తప్పకుండా కుమారుడు పుడతాడు, వాడు గావి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని ముందుగానే చెప్పాడు మహానుభావుడు.
చెప్పి నాకు ఇంక సమయం ఆసన్నమైంది, నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను, నీకు ఉంటానని చెప్పి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఈయన పుత్రకామేష్టి యాగం చేస్తే గాది పుట్టాడయ్యా కుశనాభుడికి, అతని భార్య యందు. ఈ గాది ఎవరో కాదు, మా తండ్రి గారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. నాకు ఒక అక్కగారు ఉన్నది, ఈ గాదికి పుట్టిన సంతానంలో సత్యవతి అని ఆవిడ పేరు, ఆవిడ నాకు అక్క. ఈ సత్యవతిని రుచీకుడికి ఇచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు. ఆవిడ చాలా పరమ పవిత్రురాలు. ఆవిడ కౌశిక వంశంలో పుట్టింది కాబట్టి ఆవిడ కౌశికి అని కూడా పిలిచారు. భర్తని అనుసరించి చిట్ట చివర స్వర్గాన్ని సశరీరంగా పొందింది, భర్తతో కలిసి వెళ్ళింది స్వర్గానికి. తర్వాత భూలోకంలో ప్రాణుల్ని రక్షిద్దామని ఆవిడ నదీ రూపాన్ని పొంది హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర ప్రవహిస్తోందయ్యా కౌశికీ నదీ రూపంలో. మా అక్కగారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను ఈ కౌశికీ నది దగ్గరే ఉంటూ తపస్సు ఆచరిస్తూ ఉండేవాడిని. తర్వాత సిద్ధి కోసమని చెప్పి యజ్ఞం చేద్దామని ఈ సిద్ధాశ్రమానికి వచ్చి ఇది సక్రమంగా జరగట్లేదని నిన్ను వచ్చి తీసుకువెళ్ళారు. రామ, ఇదయ్యా ఈ గిరి వ్రజం యొక్క కథ, దానితో పాటు నా వంశం యొక్క పూర్వ చరిత్ర కూడా నీకు చెప్పాను. ఇదంతా ఎందుకు వచ్చిందో నీకు వివరించానన్నాడు విశ్వామిత్రుడు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, చాలా దూరం ప్రయాణం చేశాం. అదిగో చూడు, చీకటి పడుతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, పక్షులన్నీ కూడా వాటి గూటికి అవి వెళ్ళిపోతున్నాయి. హాయిగా అన్ని జీవులు కూడా నిద్రలోకి వెళ్తున్నాయి రామ. దిక్కులంతా కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. తిన్నగా సంధ్యాకాలం గతిస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు, అలాగే వ్యాప్తమై ఉన్నటువంటి ఆకాశం అంతా నక్షత్రాలతో కూడుకుని ఉన్నది. అంతేకాదు ఇక్కడ జ్యోతిర్మయమైనటువంటి నేత్రములతో ఆకాశం మెరిసిపోతున్నది. ఓ రామ, చల్లటి కిరణాలతో లోకం అంతా కూడా చిమ్మ చీకట్లను పోగొట్టేటటువంటి చంద్రుడు వెన్నెల కాంతులతో ఆకాశంలోకి వస్తూ ప్రకాశిస్తున్నాడు. రామ, సమస్త ప్రాణుల యొక్క మనస్సుల్ని కూడా ఆయన ఆహ్లాదపరుస్తూ ఉంటాడు. రాత్రుల యందు సంచరించేటటువంటి గుడ్లగూబలు మొదలైనటువంటి ప్రాణులు అటు ఇటు తిరుగుతున్నాయి. మాంసభక్షకులు భయంకరులైనటువంటి యక్షులు రాక్షసులు ఇక్కడ సంచరిస్తున్నారు. రామ, విశ్వామిత్ర మహాముని ఈ విధంగా రాముడికి చెప్తూ ఇక ఆలస్యం చెయ్యకండి, నిద్రపోండి అని ఆయన చెప్తూ ఉంటే మిగిలిన ఋషులు కూడా ఈ కథంతా కూడా విని చాలా ఆనందపడ్డారు. ఆయన ఇవన్నీ చెప్పి ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటే మిగతా ఋషులు మాట్లాడుకుంటున్నారట, ఆహా ఏమి గొప్ప చరిత్ర, ఈ కుశిక వంశం యొక్క చరిత్ర మామూలు వంశం కాదు కదా, ఇందులో వారందరూ మహానుభావులే, అందులో పుట్టినటువంటి ఈ విశ్వామిత్రుడు ఇంకా మహానుభావుడు కదా అని విశ్వామిత్రుడిని అందరూ కూడా పొగిడారు. పొగిడితే ఈ వంశానికే వల్ల తెచ్చినటువంటి ఈ కౌశికీ నది కూడా చాలా గొప్పదైన నదుల్లో శ్రేష్టమైనది అనుకున్నారట. ఆ విధంగా అందరూ మాట్లాడుకుంటే రాముడు గురువు గారి యొక్క కథ అంతా కూడా విని వాళ్ళ వంశం యొక్క కథ ఆనందపడి లక్ష్మణుడితో కలిసి ఆ యొక్క ఋషీశ్వరుల పక్కనే తాను కూడా శయనిస్తే ఆ రోజు రాత్రి పూర్తయింది, తెల్లవారింది. మళ్ళీ వాళ్ళు చేసుకోవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి నిద్ర లేపాడు విశ్వామిత్రుడు. ఆయన కూడా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని లక్ష్మణుడితో వచ్చి, అయ్యా ఈ రోజు మనం బయలుదేరాలి, ఎక్కడికి అని అడిగారు. ఇదిగో నాయన, ఈ సోనా నది ప్రవహిస్తోంది కదా, దీన్ని దాటి మనం ఉత్తరం వైపుకు వెళ్ళాలన్నా. ఎలా దాటాలి? ఇదిగో ఏదైనా నావ సిద్ధం చేద్దామన్నా. అప్పుడు గురువు గారిని ప్రశ్న అడిగాడు రాముడు. ఈ సోనా నది ఇసుక తిన్నెలతో ఉన్నది, లోతు చాలా తక్కువగా ఉన్నది, అందువల్ల దీని మీద పడవతో ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది అని అనిపిస్తున్నది. కాబట్టి ఎలా ప్రయాణం చెయ్యాలో మీరు చెప్పండి, దీనికి వేరే మార్గం ఏదైనా ఉన్నదా అని విశ్వామిత్రుడిని అడిగాడు రామచంద్ర ప్రభు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోనా నదిని దాటడానికి వేరొక దారి చూపించారు ఋషులు. ఆ దారి నాకు తెలుసు, ఆ మార్గంలో మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను రండని విశ్వామిత్రుల వారు చాలా దూరం వీళ్ళతో ప్రయాణం చెయ్యగా ఈ సోనా నదీ పరివాహక ప్రాంతాన్ని దాటి అవతల వైపుకు వెళ్తే చాలా దూరం ప్రయాణిస్తే వాళ్ళు మధ్యాహ్న సమయానికి
గంగా నదీ తీరం దగ్గరికి చేరుకున్నారు. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తోంది గంగ. ఆ గంగను చూడగానే అందరూ నమస్కారం చేసి గంగలో దిగి స్నానాలు ఆచరించి తర్పణాలన్నీ విడిచిపెట్టి, పితృతర్పణాలు విడిచిపెట్టి ఋషులందరూ వారు చేయవలసినటువంటి మాధ్యాన్నికమైనటువంటి హోమ కార్యక్రమానికి కావలసిన సంభారాలన్నీ ఏర్పాటు చేసుకుని హోమం చేసి దాంట్లో వేసిన హవిస్సు మిగలగా ఉంటే ఆ మిగిలిన హవిస్సునే వీళ్ళందరూ ప్రసాదంగా తీసుకుని ఆ ఇసుక తిన్నెలో చెట్టు నీడ దగ్గర అందరూ కూడా కూర్చున్నారు. చెట్టు నీడ దగ్గర కూర్చుని గంగానదిని చూస్తున్నారు. రాముడు వెంటనే గంగానదిని చూడగానే గురువు గారిని ప్రశ్న అడగాలని అనిపించింది. ఆయన అడుగుతున్నాడు గురువు గారిని, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గత నద నదీపతి. అయ్యా మహానుభావ, విశ్వామిత్ర మహర్షే, మీ అంటి మహానుభావుడు ఇక్కడ ఉండగా ఈ గంగ యొక్క వృత్తాంతం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి గంగానది యొక్క ప్రాశస్త్యం ఏమిటి? గంగానది 3 లోకాలలో ప్రవహించిందంటారుగా, త్రిపదగా అని పేరొచ్చిందిగా, అలా ఎందుకు వచ్చింది? ఈ గంగ వృత్తాంతాన్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఆయన చెప్పారు. వినయ్యా చెప్తున్నాను. హిమవత్ పర్వతం అనే ఒక పర్వతం, హిమాలయం. ఆ పర్వతం గిరువులన్నింటిలో కూడా చాలా గొప్పది. అన్ని ధాతువులకి కూడా మూల వస్తువు ఆ హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతానికి మేనా అనేటటువంటి ఆవిడతో వివాహం జరిగింది. ఆ మేనాదేవికి హిమవంతుడికి పుట్టినటువంటి సంతానం 2 ఆడపిల్లలు. పెద్ద ఆవిడ గంగాదేవి, రెండో ఆవిడ పేరు ఉమాదేవి. ఈ పెద్ద ఆవిడ గంగాదేవిని దేవతలందరూ వచ్చి, అయ్యా మీ పెద్ద కూతుర్ని మాతో పంపించండి, ఆవిడ మా యొక్క ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తే మాకు చాలా ఆనందం, ఆవిడ వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని అడిగారు హిమవంతుడు. ఇక తప్పకుండా దేవతా కార్యానికి నా పిల్ల ఉపయోగపడితే అంతకన్నా కావాల్సిందే ఉంది, తీసుకెళ్ళండి అన్నారు. అయ్యా అందువల్ల అప్పటి నుంచి ఈ గంగ ఆకాశ గంగ అని పేరు సంపాదించుకుంది, ఊర్ధ్వలోకాల్లో ప్రవహించింది. తర్వాత రెండో ఆవిడ ఉన్నదే ఉమాదేవి గొప్ప తపస్సు చేసిందయ్యా. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి శంకరుడు ఆవిడని అనుగ్రహించాడు. హిమవంతుడు తన కూతురైనటువంటి ఈ యొక్క ఉమని, పార్వతిని ఆ శంకరుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా గంగ యొక్క వృత్తాంతం నీకు చెప్పారన్నాడు విశ్వామిత్రుడు. సరిపోలేదన్నాడు రాముడే. అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, అసలు ఈవిడ విస్తరంజోసి దివ్యమానుష సంభవం త్రీన్పదో హేతునాకేనా ప్లావయే లోకపావని. గంగాదేవి యొక్క కథని నాకు పూర్తిగా చెప్పండి, ఎందుకంటే ఈవిడ గురించి పూర్తిగా తెలిసిన వారు మీరే. అప్పుడు మహానుభావ, ఈ నదీ వృత్త విశేషాలంతటినీ కూడా మాకు విపులంగా చెప్పండి. ఈవిడ లోక పావని ఎందుకు అయ్యింది? ఈ గంగాదేవి 3 లోకాలని ఎందుకు పావనం చేయగలిగింది అడిగితే అప్పుడు అంటున్నాడు, 3 లోకాల్లో జరిగిన గంగ వృత్తాంతాలన్నింటినీ చెప్పమంటే విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, వినవయ్యా రామ. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వా చ స్పృహయా దేవి మైథునా యోగచక్రమే. పూర్వం శంకరుడు అమ్మవారితో కలిసి వివాహం అయిన తర్వాత పార్వతీదేవితో 100 సంవత్సరాలు క్రీడించాడు. అమ్మవారితో కలిసి క్రీడించిన 100 దివ్య సంవత్సరాలు అయినా వాళ్ళకి సంతానము కలగలేదు. సంతానం కలగకపోతే ఏమిటండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చుగా, కాదుట. ఇక్కడ దక్షయజ్ఞ ధ్వంసం జరిగింది. దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు వీరభద్రుడు ఉద్భవించి శివుడి యొక్క జటాజూటం నుంచి వీళ్ళందరినీ కూడా దెబ్బలు కొట్టాడు. దేవతలకి భయం ఉందండి. ఇప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో కూడుకుంటే ఇన్ని సంవత్సరాలు క్రీడిస్తే ఎలాంటి భూతం ఆవిర్భవిస్తుందో కదా అని అనుకున్నారు. ఇప్పటికే వాళ్ళకి తారకాసుడి ద్వారా వాళ్ళ నడవలన్నీ పగిలిపోతున్నాయి, అందరినీ శిక్షిస్తున్నాడు. ఈ తారకాసుడితోనే పడలేకపోతున్నాం, ఇప్పుడు పుట్టేటటువంటి మహద్భూతాన్ని మనం భరించగలమా అనుకున్నారు.
అంటే చూడండి, తారకాసురుడికో వరం ఉంది. మళ్ళీ వాడు శివుడికి పుట్టినటువంటి సంతానంతోనే నేను సంహరించబడతానని. కాబట్టి వాళ్ళు ఆ తారకాసురుడు ఆ కోరిక కోరుకోవడం వీళ్ళకి చిక్కొచ్చిపోయి, అనవసరంగా ఈశ్వరుణ్ణి మనం ఇప్పుడు ఆయనేమో క్రీడించారు, సంతానం కలగలేదు. వీళ్ళందరూ వెళ్ళారు పరమేశ్వరుడి దగ్గరికి. అయ్యా, మీరు మీ యొక్క క్రీడను ఆప్ చేయండి, మీరు తపస్సు చేసుకోండి, మీ తేజస్సులు బయటికి రానివ్వకండి, మీలోనే ఉంచుకోండి అన్నారు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, సరే మీరేది కోరితే నేను అదే చేస్తానన్నాడు. లోకస్యాస్య హితేరత, లోకాన్ని హితం చేకూర్చేవాడా, నువ్వు లోకాలని రక్షించు అని కోరుకున్నా. అయితే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నాకేమి ఇబ్బంది లేదు, నా యొక్క స్వక్షేత్రం నుంచి కదలవలసిన తేజస్సు ఇప్పటికే కదిలిపోయింది, ఇప్పుడు ఈ తేజస్సును ఎక్కడ విడిచిపెట్టమంటారు అన్నాడు పరమేశ్వరుడు. దేవతలు అన్నారు, భూమి అన్నింటినీ భరిస్తుందండి, కాబట్టి ఏ తేజ క్షుభిత హేతత్తు తద్ధరా ధారయిష్యతి. ధర అంటే భూమి, ఆ ధర మీద ఈ యొక్క తేజస్సును విడిచిపెట్టమన్నా. పరమేశ్వరుడు భూమి మీద విడిచిపెట్టేశాడు. ఆయన హిమవత్పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళి, పడమర దిక్కురికి వెళ్ళి శిఖరం దగ్గర కూర్చుని కింద తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు కూడా తపస్సు చేసుకుంటారు. ఇదిలా ఉంది. భూదేవి ఒళ్ళు గగురు పొడిచింది. అరణ్యాల్లో వనాల్లో ప్రవహిస్తోంది ఈశ్వర తేజస్సు. ఆవిడ తట్టుకోలేకపోయింది. బాబోయ్, ఈ ఈశ్వర తేజస్సును నేను భరించలేకపోతున్నాను, ఎవరో ఒకళ్ళు దీన్ని స్వీకరించండి, లేకపోతే నాకు చాలా మంటలు చెలరేగుతున్నాయి. దేవతలందరూ అన్నారు, అగ్నిహోత్రుడిని పిలిచారు. నాయన అగ్నిహోత్రుడా, కొంతకాలం నీ దగ్గర స్టోర్ చేసి ఉంచే యొక్క తేజస్సుని, అవసరమైనప్పుడు మేము వాడతామన్నారు దేవత. అగ్నిహోత్రుడు ఏం చేశాడు, ఈ శివ తేజస్సునంతటి ఒక మంచు కొండ కింద, శ్వేతపర్వతం కింద మార్చాట. శ్వేతపర్వతం కింద మార్చి తనలో సేవ్ చేసుకుని ఉంచుకున్నాడు దాచి, అవసరమైనప్పుడు వాడదాలు. నేనే ఈలోపు తారకాసురుడు పుట్టడం, వాడు వరం కోరుకోవడం, పరమేశ్వరుడికి పుట్టిన సంతానంతోనే చస్తానడం వీళ్ళకి చిక్కొచ్చి పడి, వాళ్ళేదో క్రీడిస్తూ ఉంటే వాళ్ళ సంతానం కనద్దని చెప్పి వాళ్ళని తపస్సు చేసుకోమన్నాం. ఇది వాడికి లౌకమైంది, వాడు అదే కోరుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సంతానం కలమంటే అమ్మవారి యొక్క కోపానికి మనందరం గురవుతాం. ఏం చెయ్యాలో అప్పటికే అమ్మవారి కోపం వచ్చింది. ఈశ్వరుడు ఎప్పుడైతే భూమి మీద తేజస్సు విడిచిపెట్టాడో అమ్మవారు చాలా కోపాన్ని పొందింది. నా భర్త యందు నేను సంతానం పొందకుండా చేశారు కాబట్టి మీ భార్యల యందు కూడా మీకు సంతానం ఉండదు కాక శపించింది. భూదేవి కేసు కోపంగా చూసింది. ఏమే, పరాయి పురుషుడి యొక్క తేజస్సు పట్టదానని అనడం ఎంత సిగ్గుచేటు. ఈ రోజు నుంచి నీకు చాలా మంది భర్తలు ఉంటారు బొమ్మ. నీ కొడుకులే నీకు మళ్ళీ భర్తలు అవుతారని. అంటే ఏమిటి, రాజ్యాన్ని పరిపాలించిన రాజు తర్వాత అతని కొడుకే కదండి మళ్ళీ రాజు కింద మారుతున్నాడు. అందువల్ల భూపతి మళ్ళీ కొడుకే భూపతి అవుతున్నాడు. భూమికి అందరూ భర్తలే అవుతున్నారయ్యా. అన్ని చోట్ల నీ శరీరం ఒకలా ఉండదు. ఒక చోట ఎర్ర నేల, ఒక చోట నల్ల నేల, ఒక చోట చిత్తడి నేల, ఒక చోట సారవంతమైన భూమి, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటావు బొమ్మని. ఇప్పుడు దేవతలకా సంతానం లేరు, పుట్టరు. భూమిని శపించింది అమ్మవారు, వెళ్ళి తపస్సు చేసుకు. వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు దేవతలందరూ. అయ్యా బ్రహ్మగారు, మేము చెయ్యక తప్పు చేసాం, పరమేశ్వరుని మీ తేజస్సు మీలో ఉంచుకోండి. ఇప్పుడు అమ్మవారా కోపం వచ్చి శపించేసింది. మా దేవతల్లో ఎవరికైనా ప్రసరిస్తారేమో, పోని సరోగసి చేస్తున్నారుగా ఇప్పుడు కొత్తగా, అలా సరోగసిగా అద్దె గర్భాన్ని ఇద్దాము అంటే ఎవరికైనా ఎవరు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే శాపం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టరు. పోని అమ్మవారిని అడుగుదావా అంటే మళ్ళీ ఏం శపిస్తుందో అన్న భయం శంకరుడును. ఏం చెయ్యాలి, మా దగ్గర ఉన్నది కేవలం పరమేశ్వరుడి తేజస్సు తప్ప ఇంకేమీ లేదన్న. అది కూడా అగ్నిహోత్రుడు సేవ్ చేసి దాచిపెట్టి ఉంచాడు. బ్రహ్మగారు తిట్టారు, మీకు ఎందుకులే ఇవన్నీ, అసలు ఆయన సంసారం చేసుకుంటే ఆయన సంసారాన్ని ఆపాల్సిన అవసరం నీకే వచ్చింది.
ఏమో ఇలా భూతం వచ్చి ఆ రోజు వీరభద్రుడు అందరినీ కొట్టాడు కదండి, ఇలాంటిది ఏదో జరుగుతుందని భయపడ్డాను తప్ప మాకు ఇలా జరుగుతుందని తెలియదు కదా అన్న. పోలే ఇంకొకటే పరిష్కారం ఉంది మీకు అన్నాడు బ్రహ్మగారు. ఏమిటా పరిష్కారం? తన భర్త తేజస్సుని ఏ స్త్రీ అయినా తనే పొందాలని అనుకుంటుంది. పరాయి స్త్రీ పొందితే భరిస్తుందా? ఏ స్త్రీ అయినా భరించదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కళ్ళు దాన్ని భరించగలరు. ఉమాదేవి పార్వతీదేవి యొక్క అక్కగారైనటువంటి గంగాదేవి స్వీకరిస్తే ఆవిడ కోపించదు. ఎందుకంటే తన అక్కగారే కాబట్టి. పోనీలే ఎవరో బయట వాళ్ళు కాదు, మా అక్కైనా స్వీకరించిందనే కొద్ద ఆ యొక్క ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా వెళ్తే గంగాదేవిని ప్రార్థన చేయండి, ఆవిడ ఒప్పుకుంటే తర్వాత కదా మనం నడిపించచ్చు అన్నాడు బ్రహ్మగారు. దేవతలందరూ అగ్నిహోత్రుని ముందర పెట్టుకుని వెళ్ళి గంగాదేవిని ప్రార్థన చేశారు. అమ్మ, ఇది దేవకార్యం, ఈశ్వరుడి తేజస్సు నుంచి బిడ్డవాడు పుట్టాలి, మమ్మల్ని అనుగ్రహించండి, మీరే సంతానాన్ని కనాలి, మీరు గర్భం ధరించండి అన్న. దేవకార్యం అంటేటప్పటికీ అమ్మవారు సరే ఒక స్త్రీ రూపాన్ని పొందింది. గంగాదేవి స్త్రీ రూపాన్ని పొందితే ఆ స్త్రీ రూపంలోనికి గర్భంలోనికి అగ్నిహోత్రుడు ఈ తేజస్సును తీసుకువెళ్ళి వదిలేడు. ఆవిడ పొందగానే ఆవిడ ప్రవాహంలోనికి ఈ శివ తేజస్సు వెళ్ళింది. ప్రవాహం అంతట్లా కూడా శివ తేజస్సు వెళ్ళిపోతుంటే వేడెక్కిపోతుంది ఆవిడ శరీరం. ప్రవాహాలన్నీ కూడా తట్టుకోలేక వేడిగా ప్రవహిస్తున్నాయి. ఆవిడ బాబోయ్, ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను గంగాదేవి అంతటా ఆవిడ. మరి ఏం చెయ్యాలి? దేవతల్ని పిలిచింది. నేను ఇది క్షణకాలం కూడా ఉంచుకోలేను ఈ గర్భాన్ని, ఎక్కడ వదిలిపెట్టున్నారో చెప్పండి. అమ్మ, పూర్వం ఇలాగే భూదేవి భరించలేకపోతే అగ్నిహోత్రుడు ఈ తేజస్సునంతటినీ ఒక శ్వేత పర్వతంలాగా చేసి స్వీకరించిన ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశం దగ్గర స్వీకరించినప్పుడు రెల్లుగడ్డి అంతా కూడా మొలిచింది అక్కడ. ఆ రెల్లుగడ్డి ప్రకాశవంతమై బంగారపు తేజస్సులో ఉన్నది. ఆ హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర, ఆ శ్వేత పర్వతం దగ్గర, ఆ రెల్లుగడ్డి పొదల దగ్గర ఈ ప్రవాహాన్ని తీసుకువెళ్తూ ఈ గర్భాన్ని అక్కడ వదిలిపెట్టేయమ్మా అన్న ఈ దేవత. ఎప్పుడైతే ఈ దేవతలు చెప్పారో వేగంగా ప్రవాహం వెళ్తూ తన గర్భంలో ఉన్నటువంటి ఈ తేజస్సుని ఆ రెల్లుగడ్డి పొదల్లోకి తీసుకువెళ్ళి విడిచిపెట్టేసింది గంగారు. చూడండి, ఆ రెల్లుగడ్డి పొదలలో నుంచి ఒక పిల్లవాడు పైకొచ్చాట ఏడుస్తూ. ఆ గర్భం విచ్ఛేదం అయింది. ఆ పిల్లవాడితో పాటుగా కాస్త మాయ, మలం ఇవన్నీ ఉంటాయి కదండి అక్కడ. ఆ మాయలో నుంచి బంగారం పుట్టింది. ఆ యొక్క మాయ మలం నుంచి వెండి పుట్టింది. ఆ తర్వాత మిగిలినటువంటి మల పదార్థాల్లో నుంచి రాగి, తగరము, సత్తు మొదలైనటువంటి పదార్థాలన్నీ వచ్చాయి. పాదరసం కూడా శివ తేజస్సు నుంచే వచ్చిందన్నారు, పుట్టింది కూడా. వీటన్నింటినీ భూమి గనుల కింద తన శరీరంలోకి నిక్షేపించజేసుకుంది. ఇదంతా ఈశ్వర తేజస్సు నుంచి పుట్టినవే గనులన్నీ. ఈ పిల్లవాడు పుట్టగానే ఏడుస్తున్నాడు, క్యార్ అంటున్నాడు. ఈ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, ఎవరిస్తారు? అమ్మవారు తపస్సులో ఉంది. గంగాదేవి వెళ్ళిపోయింది వదిలిపెట్టేసి వేగంగా. పుట్టగానే పిల్లాడికి పాలు ఇవ్వాలి, ఏం చెయ్యాలి? ఇంద్రుడు చూశాడు, రోహిణి అక్కడ కృత్తికా నక్షత్రం కనిపించింది. అగ్నిర్నప్పాదు కృత్తికా. ఏమంటే కృత్తికా నక్షత్రమే ఎందుకు ఇవ్వాలి? వేరే నక్షత్రాలు ఉన్నాయి 27 కాదుట. ఈయన ఎవరు? అగ్ని సంభవుడు, సుబ్రహ్మణ్యుడు, అగ్నిలోంచి పుట్టినవాడు. అగ్ని సంబంధమైన నక్షత్రం ఏమిటన్నారు? అగ్నిర్నప్పాదు కృత్తిక. అగ్నిలో నుంచి పుట్టినటువంటిది ఆ కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రాన్ని అన్నాడు ఇంద్రుడు, నువ్వు 6 రూపాయలు పొందు. పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాట. 6గురుగా మారి పాలిస్తామన్నా. అయితే ఒక కండిషన్, షరత్ ఏమిటి? మీ ఇతరు మా పిల్లాడు అని నువ్వు అందరూ తీర్మానం చేస్తే మేము ఇస్తాం పాలు, లేకపోతే ఏమన్నా. ఏదో ఒకటి చేద్దాం, ముందు పాలు ఇవ్వండి అమ్మా పిల్లాడికి, తప్పకుండా ఆ పేరు కలుపుతాలే మీ పేరు,
అన్నారు. అప్పుడు 6 కృత్తికలు కూర్చుని పాలిస్తే 6 ముఖాలతో వాళ్ళ దగ్గర పాలు తాగేటండి మొట్టమొదటి. అందువల్ల కృత్తికల దగ్గర పాలిచ్చి పెరిగాడు కాబట్టి పాలు తీసుకుని ఆయన కార్తికేయుడు అని పిలువబడ్డాడు. ఏమండి, గంగా నది నుండి స్ఖలితమయ్యాడు కాబట్టి స్కందుడు అన్న. అంతేకాదు దేవసేనకంతటికీ కూడా నాయకుడి కింద చేశాడు వెంటనే దేవేంద్రుడు. ఒక్క రోజులో పెద్దవాడయ్యాడండి. తేజసానాం న వయస్సమీక్షతే కాళిదాస్ అంటాడు. తేజోవంతులకి అయోనిజులకి వయస్సుతో పని లేదని. కాబట్టి ఒక రోజు పాలు తాగగానే 2వ రోజు పెద్దవాడయ్యాడు. దేవతా సైన్యానికి అంతటికీ అధ్యక్షుని చేశారు ఈ పిల్లాన్ని. అందువల్ల ఇప్పుడు అందరికీ స్వామి అని పిలువబడ్డాడు. కాదుట తర్వాత కాలంలో బ్రహ్మగారంతటి ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాట. పరమేశ్వరుడికి కూడా జ్ఞానబోధ చేశాట. అందువల్ల సుబ్రహ్మణ్యుడు అన్న. అంటే సు అంటే గొప్పది, మంచిది. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాడు, గొప్పదైన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు కాబట్టి ఇతడికి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. అర్థమవుతోందండి? అందువల్ల ఇలాంటి షణ్ముఖుడు 6 ముఖాలతో ఉన్నాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. అగ్ని నుంచి పుట్టాడు, అగ్ని స్వరూపం ఈయన. అందుకనే ఈ యొక్క షణ్ముఖ ఉత్పత్తి చదివితే వింటే సకల దోషాలు పోతాయి. సంతానం వృద్ధి చెందుతుంది, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి, స్కందానుగ్రహం లభిస్తుంది. కాలసర్పదోష, మహాసర్ప, అధిసర్పదోషాలు, కుజదోషాలు, వివాహ ఆలస్యాలు అవడాలు. షణ్ముఖోత్పత్తి చదవయ్యా. షణ్ముఖోత్పత్తి రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పాడు. ఎందుకని? జ్ఞానం అంటేనే సుబ్రహ్మణ్యుడే. మన శరీరంలో ఉండే కుండలిని శక్తి ఉన్నదే, ఇది సర్పాకృతిలో ఉంటుంది. పైకి మూలాధారము, మణిపురము, స్వాధిష్టానము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం దాకా వ్యాపించి ఉంటుంది 7 చక్రాలతో. ఈ మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా నీకు శక్తిని ట్రాన్స్ఫర్ చేసేది పైకి కిందకి ఈ సర్పాకృతిలో ఈ సుబ్రహ్మణ్య తత్వమే. ఆ శక్తే, ఆ హీట్, ఆ అగ్ని. అందుకనే నీకు జఠరమునందు ఉండేది ఆ అగ్ని. ఆ అగ్ని శరీరంలో ఉష్ణోగ్రత రూపంలో లేకపోతే ఈ శరీరం పడిపోయిందని అంటారు, చల్లబడిపోయింది శరీరం. అందువల్ల ఉష్ణ రూపంలో మన బాడీలో సుబ్రహ్మణ్య తత్వం ఉన్నది. మన శరీరంలో ఉన్న రుగ్మతలను కూడా పోగొడతాడు స్వామి. అందువల్ల ఈయనెవరు? సాక్షాత్తు జ్ఞానవంతుడు. ఎందుకని? పరమేశ్వరుడికి అమ్మవారికి పుట్టిన సంతానం వల్ల నేను పోతానన్నాడు కదా తారకాసురుడు. మరి అమ్మవారు ఎలా కంది? అమ్మవారికి అనలేదుగా, గంగాదేవి విడిచిపెట్టింది. మరి అమ్మవారికి కన్నట్టు ఎలా అవుతుంది? త్రిపుర రహస్యంలో చెప్పారండి. కంచి పరమాచార్య స్వామి వారు పండితులను పెట్టించి అన్ని గ్రంథాలు పరిశోధన చేస్తే త్రిపుర రహస్యంలో దొరికింది కదా. సనత్కుమారుల వారు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో నుంచి వెళ్తూ ఉంటే ఈ యొక్క సనత్కుమారుని పరీక్షిద్దామని చెప్పి ఆగాట పరమేశ్వరుడు. చాలా బాగుంది నాయన, నీ తపస్సు నేను మెచ్చుకున్నాను, ఏం కావాలో వరం కోరుకోండి. వరంతో నాకు పని ఏంటన్నా సనత్కుమారుడు. నువ్వు వరం ఇస్తే నాకెంత, ఇవ్వకపోతే నాకెంత అంటే వరం అక్కర్లేదా? అక్కర్లేదు. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావాలి నాకు వరం. నాకు ఈ శరీరం మీద భ్రాంతి లేదన్నా. ఆనందపడ్డాడండి పరమేశ్వరుడు. మనసులో ఆనందం కలిగింది. కానీ ఇంకా పరీక్షించాలనుకున్నాడు. అయితే నువ్వు నాకు వరం ఇయ్యన్నా. వరం ఇస్తాను, తీసుకోమన్నాడు. కాదు, శపిస్తానన్నాడు ముందు. శపించు అన్నాడు. నువ్వు శపించినా నాకు పర్వాలేదు, నువ్వు వరం ఇచ్చినా నాకు పర్వాలేదన్న. ఆనంద చిక్కుతుడై నువ్వు నాకు వరం అయితే అన్నా. ఇస్తాను, తీసుకోవాలి. ఏం కావాలి వరం? నువ్వు నాకు కొడుకుగా రావాలన్న. అప్పుడు ఆయన అన్నాడు, నీకే కొడుకుగా వస్తానన్న. అమ్మవారు పక్కన ఉంది. నీకే అంటావేమిటయ్యా? మీకనాలి కదా. సింగులర్ వాడతావే ఉంటుంది, ప్రోగల్ వాడాలి ఇద్దరికి.
నిన్ను కనాలంటే నా ద్వారా రావాలి, నువ్వు నీకే అంటావు పరమేశ్వరుడు చూపింది లేదమ్మా. ఎంత జ్ఞానం కలిగిన వాడినైనా మాతృగర్భంలో 9 నెలల నరకవాసాన్ని నేను అనుభవించలేను, ఏమనుకోవద్దన్న. సరే అలాగే తదాస్తు. భస్మాసురుణ్ణి యొక్క వృత్తాంతంలో ఈశ్వరుడి నెత్తి మీద చేయబెడదామనుకున్నప్పుడు అమ్మవారు హిమపర్వత ప్రాంతం దగ్గర ఒక సరోవరం కింద మారిపోయింది. వాడికి భయపడ్డామంటే లోకం లీల. పరమేశ్వరుడు వారి దగ్గర నుంచి పారిపోయినట్టు ప్రదర్శన చేశాడు. ఆ తటాకం ఈవిడ యొక్క రూపం అది. ఆ తటాకంలో ఈ యొక్క అగ్నిహోత్రుడు ఈ యొక్క శివ తేజస్సును తీసుకున్నాడు, స్వీకరించాడు. అక్కడ రెల్లుగడ్డ అంతా కూడా వ్యాప్తి చెందింది. ఆ తటాకంలో విడిచిపెట్టింది ఈ గంగారం తీసుకువెళ్ళి ఈ తేజస్సుని. అంటే అమ్మవారి యొక్క శరీరమైనటువంటి ఆ తటాకంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అమ్మవారి యొక్క సంబంధమే కార్తికేయుడు. పోలిక ఎవరిది? అమ్మవారి పోలిక సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందువల్ల అమ్మవారి సంబంధంగా అలా పుట్టాడుగా. అందున సనత్కుమారుడు జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానమైనటువంటి అగ్నిస్వరూపంగా వచ్చాడు బయటికి తేజో శరీరంతో. అందువల్ల షణ్ముఖుణ్ణి ప్రార్థించినా షణ్ముఖుణ్ణి పూజించినా జ్ఞానం కలుగుతుంది. అర్థమవుతుందండి. శరీరంలో ఉన్న దోషాలు పోతాయి ముందు. అందుకనే సర్పరూపంలో ఉంటారు స్వామి. సర్పరూపంలో వచ్చి వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు. సర్ప జాతినంతటినీ అనుగ్రహించాడు ఒకానొక సమయంలో. అందుకనే సర్పదోషాలు కూడా ఆయన వల్లే నివారణ అవుతాయన్నాడు. ఆ రోజు వాసుకి తక్షకుడు మొదలైన వారు సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిస్తే మేము అందరం ఆనందిస్తామన్నారు. ఈ సర్పజాతి అంతా ఇప్పుడు భూలోకం మీద లేదండి, నాగజాతి. ఇంకో లోకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడుంటాయి ఈ సర్పాలన్నీ కూడా? ఈ సర్పాలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయన్నా అంటే అంతరిక్షంలో ఉంటాయి. వాటికంటూ వేరే ప్రదేశాలు వేరుగా నిర్మాణం చేసుకుని ఉంచుకున్నారు భూమిని ఖాళీ చేసి తర్వాత కాలంలో. ఆ నాగులు ఏ రూపాన్నైనా పొందగలరు. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఒక్కరిని పట్టుకుంటే నాగులు కూడా ఆనందిస్తారు. అందువల్ల సర్పేభ్యో ఏకే ఏది ఏషామన్నం ఆ అంతరిక్షం ముందు కూడా ఇవి విస్తరిస్తూ తిరుగుతూ ఉంటాయి నాగులు అని మనకి మంత్రశాస్త్రంలో కూడా ఉంది. అప్పుడు అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి కథ ఈ గంగావతరణంలో అనేటటువంటి భాగంలో చెప్తూ, గంగావతరణ ఘట్టంలో చెప్తూ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పాడు విశ్వామిత్రుడు ఈ యొక్క రామచంద్ర ప్రభువుకి. ఈ షణ్ముఖోత్పత్తి యాశమే రామ గంగాయ విస్తారో అభిహితోమయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తదైవచ. ఈ కథ ఎవరు వింటారో వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. కాదుట భక్తశ్చ యః కార్తికేయే కాకుత్సః భూమి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందలోక్యతాం వ్రజేత్. కార్తికేయుణ్ణి ఎవరైతే ఈ విధంగా తన యొక్క వృత్తాంతాన్ని విన్నారో వాళ్ళు ఆ కార్తికేయుడి యొక్క భక్తులై ఆయన అనుగ్రహాన్ని పొంది పుత్రపౌత్రాదులతో భూలోకంలో హాయిగా ఉండి చిట్ట చివరన స్కందలోకాన్ని పొందుతారయ్యా. ఒక్క స్కంద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ కుమార సంభవానికి మాత్రమే ఆ ఫలశ్రుతి చెప్పాడండి వాల్మీకి. అంటే కుమార లోకాన్ని పొందుతారని చెప్పడం, మరి ఇంకొక చోట ఈ లోకాన్ని పొందుతారు ఆ లోకాన్ని పొందుతారని లేదు. ఒక్క కుమార సంభవం దగ్గర చెప్పాడు. అంటే ఈ కుమార సంభవం ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ఆయన విశేషాన్ని తెలుసుకోవాలి. ఏదైనా దోషాలుంటే పోగొట్టుకోవాలంటే ఇది చాలా ముఖ్యమైనదయ్యా. అందువల్ల ఇంత గొప్పదైనటువంటి కుమార సంభవం కూడా ఈరోజు మనం వినడం, ఆ కుశనాభుడు వృత్తాంతం వినడం చాలా గొప్పదైనటువంటి విషయం. మారీచ సుబాహుల్ని సంహారం చేసి రామచంద్ర ప్రభు కుశనాభుణ్ణి తలుచుకుని ఈరోజు ఈ షణ్ముఖోత్పత్తి చెప్పుకున్నాం. ఇక రేపటి రోజున సగరుడు యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటూ గంగావతరణ ఘట్టాన్ని మనం వివరించుకుని ఆ తర్వాత హాలాహల భక్ష విధానాన్ని, క్షీరసాగర మదన వృత్తాంతాన్ని, ఆ తర్వాత వృత్తాంతాలని కూడా తెలుసుకుని రేపటి రోజు మళ్ళీ కథాభాగంలోనికి వద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి రామనామాన్ని.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సీతారామ హనుమంత రామ సీతా హనుమంత 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 శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ కళ్ళు మూసుకుంటే రామచంద్ర ప్రభు కనిపించి ఆయన చేతిలో కోదండం కూడా దర్శనం అవ్వాలి మనకి ఈ నామం చెప్తున్నప్పుడు. శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ రామ రామాయ నమః రామ రామాయ నమః రామ రామాయ నమః మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.